శ్రీ నితాయ్ గౌర్ సుందర్లు చెప్పుకున్నాం కదా. మనం నితాయ్ గౌర్ సుందర్లు ఎవరంటే స్వయం కృష్ణ బలరాములు, వారే రామలక్ష్మణులు. వారే ఈ కలియుగంలో 500 సంవత్సరాల కిందట శ్రీ చైతన్య మహాప్రభుగా, శ్రీ నిత్యానంద ప్రభుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా దగ్గర ఉన్న మాయాపూర్ గ్రామంలో ఆవిర్భవించారు. భగవంతుడు ఎందుకు వస్తారండి? భగవంతుడి ఈ భౌతిక జగత్తుకు బద్ధజీవులమైన మనల్ని ఆకర్షించుకోవడానికి, తిరిగి తన దగ్గరికి తీసుకెళ్ళడానికి స్వయంగా తానే వస్తాడు. ఇంత కరుణ చూడండి భగవంతునికి. స్వయంగా తానే ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవిస్తున్నారు. మామూలుగా దీనికి ఒక ఉదాహరణ కథ చెప్తే, రాజు ఉంటాడు. రాజు కారాగారానికి రావాల్సిన అవసరం లేదు. ఈ భౌతిక జగత్తు ఒక కారాగారం లాంటిది. ఇక్కడ అన్ని దుఃఖాలే ఉన్నాయి. రాజుకి ఏం అవసరం అండి కారాగారానికి రావడము? ఆయనకేం అవసరం లేదు. కానీ ఆ ఖైదీలను అనుగ్రహించడం కోసము రాజు ఆ కారాగారాన్ని దర్శిస్తారన్నమాట. అదే ఆయన యొక్క నిర్హేతు కరుణ. ఆయన ఎవరు బలవంతంగా కారాగారానికి తీసుకురారు రాజుని. ఆయనంతటా ఆయనే రావాలనుకున్నారు. ఆయనంతటా ఆయనే, ఆయన స్వయం ఇచ్ఛతో ఆయనంతటా ఆయనే స్వయంగా తన ఇష్టానుసారం వస్తారన్నమాట. ఆయన ఎవరు బంధించరు. ఆ విధంగా భగవంతుడు కూడా మనలాగా ఇష్టం లేని శరీరంలోకి బలవంతంగా త్రోయబడడు. ఆయన ఇష్టానుసారం ఆయన ఎవరిని తల్లిదండ్రులుగా తీసుకోవాలనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులుగా స్వీకరించి అక్కడ ఆవిర్భవిస్తారనమాట. అది భగవంతుడి యొక్క దివ్యమైన అచింత్య శక్తి. స్వయం ఇక్కడ ఉంటాడు, స్వయం గోలోకంలో ఉంటాడు, అంతటా ఉంటాడు, అందరి జీవుల హృదయాల్లో పరమాత్మగా ఉంటాడు. భగవాన్ ఎక్కడైనా ఎలాగైనా ఉంటాడు. అలాగే తన స్వధామమైన గోలోకంలో కూడా దివ్యలీలలు చేస్తూ ఆనందిస్తూ ఉంటారన్నమాట. ఇది భగవాన్ అంటే. ఎవరిని పడితే వాళ్ళని భగవాన్ అనకూడదు అనే దానికి ఇది ఉదాహరణ. అంటే ఆయన ఎక్కడైనా ఉంటాడు, అంతటా ఉంటాడు, ఆయనకు అన్ని గుర్తుంటాయి. చెప్పుకున్నాం కదా పోయిన అధ్యాయాల్లో. అర్జునుడు నువ్వు సూర్య భగవాన్ చెప్పినావు అంటున్నావు, నువ్వు నేను ఇప్పుడు కలిసే ఉన్నాం, మరి సూర్యునికి నువ్వు ఎలా చెప్పావు అని నేను నమ్ముతానంటే, నువ్వు నేను అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో ఉన్నాము, కానీ నువ్వు మర్చిపోయావు, నాకు అన్ని గుర్తున్నాయి అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందువలన ఆయన భగవాన్. ఆయన శరీరం మార్చడు. ఆయన శరీరం సచ్చిదానంద విగ్రహ శరీరం, ఎప్పటికీ శాశ్వతంగా అలాగే ఉంటుంది. మనం జీవాత్మలం శరీరం మారుస్తూ ఉంటాం. శరీరం మార్చినప్పుడల్లా మన గత జన్మ జ్ఞాపకాలు మనం మర్చిపోతుంటాం. అందువల్ల జీవునికి భగవంతునికి తేడా మనం తెలుసుకోవాలి. ఇంకా భగవంతుడు నిత్య యవ్వనుడు. ఎక్కడైనా భగవానుడు, భగవద్గీత పుస్తకాలు మీరు చాలా చూసి ఉంటారు, ముసలివాడిగా కనిపిస్తున్నాడా అండి? అప్పటికి భగవంతునికి ఆ లీలల్లో ఎంతమంది 16,108 మంది రాణులు, వాళ్ళకు పిల్లలు, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు, వాళ్ళకు మళ్ళీ ఆ పిల్లలకు పిల్లలు, అలా ముని మనవలతో కూడిన సమూహంతో ఆయన లీలలు చేస్తున్నారు. మామూలుగా ముని మనవళ్ళు ఉండే వయసు అయితే ఎలా ఉంటారండి? మన భౌతిక జగత్తులో అయితే మొత్తం శరీరం అంతా సృష్టించిపోయి, తెల్ల జుట్టు వేసుకొని, కళ్ళు కనిపించక నడుము వంగిపోయి ఆ పరిస్థితిలో ఉంటారు. కానీ భగవంతుడు ఎక్కడైనా మనకు అలా కనిపిస్తారా? మీరు చాలా పిక్చర్స్ చూసింటారు. హరే కృష్ణ. ఎవరికి అర్థం కాలేదా? నా మాట వాయిస్ వినిపిస్తుందా మాతాజీ? కనిపించరు మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. నాకు డౌట్ వస్తుంది, మీరు ఎవరు సమాధానం చెప్పకపోతే. వెంటనే మైక్ ఆన్ చేసుకొని మాట్లాడవచ్చు. మీరందరూ వీడియోలు ఆన్ చేసుకొని అయినా నాతో లైవ్ లో ఉండొచ్చు అనమాట. మీరు ఉన్నారా లైవ్ లో లేదా అని కూడా నాకు తెలియదు. హరే కృష్ణ. ఓకే, ఈ విధంగా భగవంతుడు వచ్చేదానికి, ఎవరైనా భగవంతుడు అంటే మనం 3 ప్రమాణాలు చూడాలని చెప్పుకున్నాం. ఒకటి, భగవంతుడు వచ్చేది ముందే శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది. ఆయన ఎక్కడ వస్తారు, ఏమేం కార్యాలు చేస్తారు, ఎవరికి ఏ ఇంట్లో ఆవిర్భవిస్తారు, వారి తల్లిదండ్రులు ఎవరు, ఇలాంటివన్నీ శాస్త్రంలో ముందే చెప్పబడి ఉంటాయి. అలాగే రెండవది, భగవంతుడు వచ్చినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవ్వరూ చేయలేని కార్యాలు చేస్తారు. అలాగే ఆయన్ను మూడో ప్రమాణము ప్రామాణికులందరూ అంగీకరించి ఉంటారు. నారద, వ్యాస్ భగవాన్, ఆసితుడు, దేవలుడు అందరూ కూడా
ఈయన భగవాన్ అని ప్రామాణిక వ్యక్తులందరూ అంగీకరించి ఉంటారు. ఈ విధంగా మనం 3 ప్రమాణాలు చూడాలి ఒకరు భగవాన్ అని చెప్తే. కాబట్టి ఇవన్నీ మనం శాస్త్రంలో ఉన్నాయి. ఇది భాగవతంలో 11వ స్కందంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావం గురించి ఉంది. ఆయన ఒక్కరు రారు, ఆయన పార్షదులతో కూడి వస్తారు. ఈ కలియుగంలో సంకీర్తన యజ్ఞంతో బుద్ధిమంతులైన వారు ఆయన అర్చిస్తారు. ఈ శ్లోకం భావం మనం చదువుతున్నాం. ఇంకా భగవంతుడు వచ్చినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. చాలా అసాధారణమైన కార్యాలు చేస్తారండి. మనం చెప్పుకున్నాం, ఉదాహరణకు జోరికండ అడవుల్లో సింహాలతో, పులులతో, లేళ్లతో అందరితో కలిసి నృత్యం చేశారు. అంటే వాటిలో ఉండే క్రూర స్వభావం మర్చిపోయి వాళ్ళు అవన్నీ కలిసిమెలిసి ప్రేమతో అలింగనం చేసుకొని హరినామం చేసేటట్లు చేశారు. జంతువులతో, క్రూర జంతువులతో హరినామం చేయించారు. అవి కృష్ణ ప్రేమతో నృత్యం చేస్తూ ఉంటే ఆ కొండల రాళ్ళన్నీ కరిగిపోయి వాటి ఆ పాదముద్రలన్నీ ఉన్నాయండి. ఇప్పటికి కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. భగవంతుని పాద చిహ్నాలు, ఇంకా ఆ జంతువుల యొక్క పాద చిహ్నాలు అన్ని రాతి మీద, అవి రాయి మెల్ట్ అయిపోయి ఆ ప్రేమ, కృష్ణ ప్రేమకు రాయి కరిగిపోయి ఆ జంతువుల యొక్క చిహ్నాలు, శ్రీ మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క పాద చిహ్నాలు అక్కడ రాతి మీద ఏర్పడాయి అన్నమాట. కొండ మీద, కొండ చదునుగా ఉండే కొండ అక్కడ. ఎప్పటికి కూడా మనం వెళ్ళి భక్తులతో కలిసి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. భవిష్యత్తులో మనం అందరం కలిసి వెళ్దాము, ప్రయత్నం చేద్దాము. ఆచార్యుల దయ వల్ల వెళ్ళచ్చు. ఇంకా నెక్స్ట్ ఈరోజు ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురిన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రము కలియుగ ధర్మము అందరూ సదా జపించండి, సంతోషంగా ఉండండి. ఇక్కడ శ్రీల పరమ పూజ్య శ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు వీరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. మనం చెప్పుకున్నాం కదా, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క తపన, వారి గురు భక్తి. వారి 70 ఏళ్ళ వయసులో అమెరికా ప్రయాణం చేశారండి. ఒంటరిగా 30 రోజులు సరుకు రవాణా ఓడలో ప్రయాణం చేశారు. తీవ్రమైన అనారోగ్యము, 2 సార్లు గుండెపోటు వచ్చింది. స్వయం భగవానుడు ఆ ఓడ యొక్క బాధ్యత తీసుకొని దాన్ని సురక్షితంగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటించి బోస్టన్ తీరాన్ని చేరుకుంది. అది అక్కడ ఒంటరిగా ఆయన కృష్ణ చైతన్య ప్రచారం మొదలు పెట్టారు. ఆయన ఒక్కరే శిష్యుల కోసం ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేవారు అనమాట. వాళ్ళు ఆజానుబాహులండి. అమెరికా యువకులందరూ ఒక్కొక్కరు 6-7 అడుగుల పైన, 6-7 అడుగులు అట్లా ఉంటారన్నమాట. వాళ్ళు ఒక్కొక్కరు ఇన్ని చపాతీలు తీసుకుంటారు క్వాంటిటీ. అవన్నీ ప్రభుపాదుల వారే స్వయంగా ప్రిపేర్ చేసేవాళ్ళు. అవన్నీ ఆ వయసులో రుద్ది పూరీలు కానీ, చపాతీ కానీ, సబ్జీలు కానీ, మొత్తం స్వీట్ కానీ, గులాబ్ జామ్, వాళ్ళకు ఇస్కాన్ బుల్లెట్స్ అంటారండి గులాబ్ జామ్. అంత స్వీట్ గులాబ్ జామ్స్ ప్రేమగా భగవంతునికి చేసి నైవేద్యం అర్పించి ఆ ప్రసాదాన్ని వాళ్ళకి ఇచ్చేవారు. ఆ ప్రసాదం కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూసేవాళ్ళు అనమాట. స్వయంగా మళ్ళీ వాళ్ళు ప్రసాదం తీసుకునే తర్వాత వాళ్ళకి తెలియదు అనమాట. ఆ ప్లేట్లు శుభ్రం చేయడం కానీ, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం కానీ ఇవేవి వాళ్ళకి తెలియదు. కానీ ప్రభుపాద వాళ్ళని ఏమి ఉండేవారు కాదు, వాళ్ళకి ఏం చెప్పేవారు కాదు. స్వయంగా తానే అవన్నీ క్లీన్ చేసుకోవడము, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడము ఇవన్నీ చేసేవారు. ఒక్కసారి వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. ప్రభుపాదతో ఇంకా మాట్లాడుతూ ఉంటూ ఆ ప్రసాదం తీసుకొని అక్కడే కూర్చొని వెయిట్ చేస్తారు. అంటే అక్కడే ఉంటారు, వెళ్ళిపోకుండా. రోజు వెళ్ళిపోయే వాళ్ళు ఆ రోజు అక్కడే ఉంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు అదంతా శుభ్రం చేసి చూసి వాళ్ళ హృదయం ద్రవిస్తారు. వాళ్ళు మా మీద ఇంత కరుణ చూపిస్తున్నారు, ప్రభుపాద ఇంత ప్రేమ చూపిస్తున్నారు,
స్వయంగా ఈ వయసులో ఆయనే మేము తిన్న ఎంగిలి ప్లేట్లు అవన్నీ శుభ్రం చేసి, ఆ ప్లేస్ శుభ్రం చేసి ఇంత కష్టపడుతున్నారని వాళ్ళకి హృదయం గ్రహించి వాళ్ళు వెళ్ళి మేము సహాయం చేస్తాం ప్రభుపాద అని వాళ్ళు వెళ్ళి స్వామి మేము సహాయం చేస్తామని వాళ్ళు అవన్నీ మెల్లమెల్లగా వాళ్ళు సేవ చేయడం నేర్చుకుంటారనమాట. వాళ్ళు తర్వాత నిదానంగా నాకు వంట నేర్పిస్తారా అని వాళ్ళు వంటలో సహాయం చేయడం అలా ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్కరికి ప్రభుపాద భగవంతునికి ఎలా ప్రేమగా నైవేద్యాలు చేయాలి, ఎలా ఆఫర్ చేయాలి, ఎలా పూజించాలి, ఎలా ఇవన్నీ పుస్తకాలు ముద్రించడం కానీ, తత్వాన్ని వివరించడం కానీ, చెప్పడం కానీ, వాళ్ళు ఇతరులకు దాన్ని వాళ్ళు ఉపదేశించడానికి కానీ అన్ని రకాల శిక్షణ ఇచ్చారండి. చాలా ఓర్పుతో, చాలా కరుణతో వాళ్ళకి అన్ని నేర్పించారన్నమాట. ఒక తల్లి బిడ్డకు స్వయంగా తాను అన్ని నేర్పించి వాళ్ళని తీర్చిదిద్దినట్లుగా ఎంతో కరుణతో వాళ్ళకి అన్ని నేర్పించి తీర్చిదిద్దారన్నమాట. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ ఇతరులకు అందరికీ బోధించే స్థాయికి ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థను ఇంకా వృద్ధిపరచడానికి గ్రామ గ్రామానికి, పట్టణ పట్టణానికి వాళ్ళు తీసుకొని వస్తున్నారు అన్నమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల ఈరోజు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని పలుకుతున్నాము, భగవద్గీత భాగవత చర్చలు చేసుకుంటున్నాము. ఇది వైష్ణవుల యొక్క కృప అన్నమాట. హరే కృష్ణ. ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి తిరోభావతిది అండి. అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువారులు వారు సింహ గురువుగా పేరు ప్రసిద్ధి చెందారు. సింహ గురువు అంటే సింహం గర్జించితే అక్కడ ఎటువంటి ప్రాణి ఉండదన్నమాట. అంటే అనర్థాలన్నీ తొలగిపోతాయి అక్కడ. ఆ విధంగా ఆయన సమాజంలో ఉండే అనర్థాలు తొలగించడానికి సింహంలాగా గర్జిస్తూ కృష్ణ చైతన్య ప్రచారాన్ని ఉధృతంగా చేశారన్నమాట. ఆ సమయంలోనే భారతదేశంలో 125 సంవత్సరాల కిందటే 64 గౌడీ మఠాలు స్థాపించారన్నమాట. ఆ దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటన చేసి వారు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. చాలా అపసిద్ధాంతాలన్నింటినీ ఖండించారు. చాలా భక్తి పేరుతో మోసం చేసే వాళ్ళను, తప్పుడు పనులు చేసే వాళ్ళను అందరినీ కట్టడి చేశారు. అటువంటి అపసిద్ధాంతాలందరినీ ఖండించారు, విస్తృతంగా ప్రచారం చేశారు. వారు చిన్న వయసులోనే 6-7 సంవత్సరాల చిన్న వయసులోనే మొత్తం భగవద్గీత శ్లోకాలన్నీ వివరణాత్మకంగా చెప్పేవారు అనమాట. అంతటి పాండిత్యం గలవారు. చాలా చాలా ఆచార్య పరంపరలో అసలు సింహ గురువు ఆయన అట్లా ప్రచారం చేశారనమాట. మొత్తం నియమాలన్నీ పాటించడం, 4 నియమాలు ఉల్లంఘించకుండా ఎలా జీవించాలి, హరినామం జపిస్తూ ఎలా ప్రచారం చేయాలి, పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి ఇవన్నిటికీ కూడా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు వారి శిష్యుల్ని ఉత్సాహపరిచి పంపించారనమాట. విదేశాలకు కూడా ప్రచారం కోసం ఇంగ్లీష్లో అక్కడ ప్రచారం చేయమని, ఇంగ్లీష్లో ప్రచారం చేయమని శ్రీల ప్రభుపాదుల వారికి ఆజ్ఞాపించారు. నీకు డబ్బులు ఉంటే నా పుస్తకాలు ముద్రించు, పుస్తక వితరణ చేయమని చెప్పి ఆయన ఆజ్ఞాపించారు. అదేవిధంగా శ్రీల ప్రభుపాదుల వారు వారి గురువర్యుల కోరిక మేరకు వారు కోరుకున్నారు కాబట్టి కృష్ణుడు నాకు అవకాశం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇదంతా ప్రచారం జరిగిందంటే కేవలం నా గురువర్యులు కోరుకున్నారు. నా గురువర్యులు కృష్ణుడికి ప్రీతికరమైన వారు కాబట్టి వారు కోరిన కోరిక కృష్ణుడు నెరవేర్చారు అని చెప్పారన్నమాట. ఇది ఆయన యొక్క గురుభక్తి. కేవలం గురుభక్తి వలనే సక్సెస్ సాధిస్తామండి మనం ఆధ్యాత్మిక జీవితంలో. ఎందుకంటే మనం డైరెక్ట్గా కృష్ణుని దగ్గరికి వెళ్ళలేము. కృష్ణుడికి అనంతకోటి జీవరాశుల్లో మనం ఒకరమన్నమాట. అదే గురువు చాలా ప్రీతికరమైన వారు. ఎందుకు? ఆయన ఈ దివ్య సందేశాన్ని ఇతర జీవులందరికీ తెలియజేసి వారిని కృష్ణుడికి దగ్గర చేస్తారు. చెప్పుకున్నాం కదా మనము, ఎవరైతే ఈ దివ్య సందేశాన్ని ఇతరులకు ప్రచారం చేస్తారో వాళ్ళు కృష్ణుడికి చాలా ప్రియమైన వారు అవుతారు అన్నమాట. వారి ద్వారా వెళ్తే మనము కృష్ణుడికి తొందరగా చేరుకోవచ్చు. మనం ఒక ప్రధానమంత్రిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, అది ప్రాసెస్ అంతా ఎంత కష్టంగా ఉంటుంది మనం ప్రధానమంత్రిని వెళ్ళి కలవాలంటే. అదే ప్రధానమంత్రి స్నేహితుడికి మనం స్నేహితులమైతే ఆ ప్రధానమంత్రి స్నేహితుల ద్వారా మనం ఈజీగా కలవచ్చు. లేదా ఆయన పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ సెక్రటరీ మనకు స్నేహితుడైతే వారి ద్వారా మనం ఈజీగా కలవచ్చు అనమాట. ఆయన ప్రధానమంత్రికి విన్నవించుకుంటారు, నా ఫ్రెండ్ ఉన్నాడు,
మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, దయచేసి మీరు 5 నిమిషాలు సమయం ఇవ్వండి అని అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తారు. ఆ విధంగా మనం వెంటనే ప్రధానమంత్రిని కలవచ్చు. అదే విధంగా గురుదేవుడు భగవంతుని యొక్క ఆంతరింగిక సేవకులు, వారి ద్వారా మనం భగవంతుని సులభంగా పొందవచ్చు. ఈ విధంగా వారి గురువు గారి అనుగ్రహం వలన ప్రచారం చేశారు. మనం మన గురువు గారి పట్ల భగవంతుని ఎలా పూజిస్తారో గురువారిని అలా పూజించాలి. ఎందుకంటే స్వయం గురువు గారు వచ్చేసి భగవంతుని యొక్క ప్రతినిధి. మనం ఎక్కడైనా ఇనాగరేషన్ అంటే ఓపెనింగ్ చూసింటారు మీరు, అక్కడ ప్రధానమంత్రి వచ్చి ఓపెనింగ్ చేయాల్సిన ఇనాగరేషన్ ఉంటుంది. అక్కడ కార్యక్రమము ప్రధానమంత్రి కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడికి రాలేకపోతారు. ఆయన యొక్క ప్రతినిధిని పంపిస్తారండి. ఆయన యొక్క ప్రతినిధిని పంపిస్తే అక్కడ ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ఎలా ఉంటుందో, ప్రధానమంత్రి ఎలా రిసీవ్ చేసుకుంటారో, ప్రధానమంత్రికి ఏ విధంగా గౌరవ మర్యాదలు ఇస్తారో అదే ప్రోటోకాల్ ఆ ప్రధానమంత్రి తరపున ఎవరైతే వస్తారో వారికి కూడా అదే ప్రోటోకాల్ వర్తింపజేయబడుతుంది. ఆ విధంగా ప్రధానమంత్రి యొక్క ప్రతినిధికే ప్రధానమంత్రి హోదా వస్తే అక్కడ భగవంతుని యొక్క ప్రతినిధి ఇక్కడ మన దగ్గరికి ఆచార్యులు వచ్చేది. వారు స్వయం భగవంతుని లాగా మనం గౌరవించాలి, పూజించాలి, వాళ్ళని అలా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సేవక భగవాన్, సేవ్య భగవాన్ వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడు, సేవక భగవాన్ సేవలు అందించడానికి వచ్చిన భగవంతుడు గురువర్యుడు అనమాట. ఈ విధంగా మనము గురు భక్తి వలన భగవంతుని, గురువుని సంతృప్తి పరచడం వలన భగవంతుని సంతృప్తి పరుస్తాము. చాలా సులభంగా, చాలా సులభమైన విధానం ఇది. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయప్రతాప్ స్వామి మహారాజ్ వారు రోజు మనం వీరి గురించి చెప్పుకుంటున్నాము. వీరు జీబీసీ యొక్క సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రముఖమైన శిష్యుల్లో వీరొకరు. వీరు ఆన్లైన్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇంకా మాయాపూర్ ధామంలో భవ్యమైన మందిర నిర్మాణము వీరి పర్యవేక్షణలో జరుగుతుంది. హరే కృష్ణ. గీతా మహాత్మ్యం శ్లోకం ఎవరైనా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గీతా మహత్యం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నమానీయాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఒకే ఒక్క పవిత్ర గ్రంథం శ్రీకృష్ణుని ఆలపించిన దివ్య భగవద్గీత, ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఒకే ఒక్క మంత్రం శ్రీకృష్ణుని పవిత్ర నామాలు, ఒకే ఒక్క కర్తవ్యం ఆ పరమ పూజ్యుడైన శ్రీ కృష్ణ భగవానుని భక్తితో సేవించుట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇది గీతా మహత్యం యొక్క చివరి శ్లోకం అండి. ఇక్కడ చూడండి, మనం చాలా శాస్త్రాలు ఉంటాయి, కానీ సమస్త వేదసారమైన భగవద్గీత ఒకే ఒక పవిత్ర గ్రంథం. మనం ఏవేవో వెతకాల్సిన అవసరం లేదు. వేదసారమైనటువంటి శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు ఆలపించినట్టు ఈ భగవద్గీత మనం అశ్రద్ధగా భక్తుల సాంగత్యంలో అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇంకా ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. చెప్పుకున్నాం కదా మనం, దేవాది దేవుడు. దేవతలు, దేవీ దేవతలందరూ చాలా మంది ఉంటారండి. ఏమని చెప్తారండి, మనకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, లేదా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని కూడా చెప్తారు. మనం వారందరినీ సంతృప్తి పరచలేమండి ఏకకాలంలో. మన ఆయుష్ ఎంతండి? మన ఆయుష్, పూర్ణ ఆయుష్ చెప్పుకున్నా 100 సంవత్సరాలు కలియుగం, ఇప్పుడు 60కి పడిపోయింది. అలాంటి మన ఆయుష్లో మనం 3 కోట్ల మందిని ఎప్పుడు సంతృప్తి పరచగలుగుతాము చెప్పండి? రోజుకి ఎంతమందిని సంతృప్తి పరచాలి? ఆ విధంగా అయితే 33 కోట్ల మందిని ఏ విధంగా సంతృప్తి పరచగలుగుతాము? కాబట్టి చెట్టు వేరు, చెట్టు మొదలకు నీరు పోయడం వల్ల చెట్టు యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ సంతృప్తి చెందుతాయండి. అవన్నీ శక్తి పొందుతాయి, అవన్నీ వికసిస్తాయి. అదే విధంగా మనం మూలమైనటువంటి దేవాది దేవుణ్ణి, ఆది పురుషుణ్ణి, గోవిందుణ్ణి భజిస్తే, పూజిస్తే చాలు, సమస్త దేవతలు సంతృప్తి చెందుతారు. ఎందుకంటే వారందరూ ఆయన యొక్క అంగాలు, ఆయన యొక్క అంగాలు దేవతలు అన్నమాట, ఆయన యొక్క అంశాలు. కాబట్టి మనం ఒక్కొక్కరిని సంతృప్తి పరచవలసిన అవసరం లేదు. మూలాన్ని సంతృప్తి పరిస్తే, దేవాది దేవుణ్ణి సంతృప్తి పరిస్తే సమస్త దేవీ దేవతలు సహజ సిద్ధంగానే వాళ్ళు మన పట్ల సంతృప్తి గలవారు ఉంటారు అన్నమాట. మన పట్ల
కరుణ చూపిస్తారు. భగవంతుని యొక్క కరుణ పొందితే దేవి దేవతలందరూ కూడా మనపై అనుగ్రహం చూపిస్తారు. ఒకే ఒక్క మంత్రం కలియుగంలో మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు పూర్వకాలంలో ప్రహ్లాద్ మహారాజు సత్యయుగంలో చెప్పించింది రామనామం, నారాయణ మంత్రం, హరే కృష్ణ మహామంత్రం. మళ్ళీ తర్వాత త్రేతాయుగంలో హనుమంతుడు చెప్పించింది రామనామం. మరి ద్వాపర యుగంలో ద్రౌపదీ దేవ ఏమని పిలిచిందండి? ఎవరు రక్షించారు ద్రౌపదీ దేవిని నిండు సభలో? హరే కృష్ణ. అర్థమైందా మాతాజీ? కృష్ణుడు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ భగవానుడు ఏమని పిలిచారు? గోవింద గోవింద అని భగవంతుని పిలిచారు. ఆ విధంగా ప్రతి ఒక్క యుగంలో కూడా హరినామమే అంత పవర్ఫుల్ అయింది. నామం పిలుస్తానే భగవంతుడు వచ్చారు. ఈ కలియుగ ధర్మం హరినామమే ఉంది. ఈ కలియుగంలో ఇంకా వేరే యజ్ఞం ఏమీ లేదు. హరినామ సంకీర్తన యజ్ఞం చేస్తే చాలు, మనం భగవంతుని పొందవచ్చు. ఏ విధంగా ద్రౌపదీ దేవి ఏ విధంగా అయితే సంపూర్ణంగా ఆధారపడి పిలిచిందో, హనుమంతుడు ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో పిలిచారో, ప్రహ్లాద మహారాజు ఏ విధంగా అయితే భగవంతునిపై సంపూర్ణంగా ఆధారపడి పిలిచారో, ఆ విధంగా మనం భగవంతు నామము భక్తి శ్రద్ధలతో జపిస్తే ఈ యుగంలో కూడా మనం కంపల్సరీ భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు. నామరూపంలోనే భగవంతుడు మన నాలుకపై నాట్యం ఆడుతూ ఉన్నారు. స్వయం భగవాను నామరూపంలో వచ్చి మనల్ని సర్వదా రక్షిస్తూ ఉంటారు. ఒకే ఒక్క మంత్రం శ్రీకృష్ణ భగవాను యొక్క పవిత్ర నామం జపించడం. ఒకే ఒక్క కర్తవ్యం, ఆ పరమ పూజ్యుడైన శ్రీకృష్ణ భగవానుని భక్తితో సేవించడం. మనం కృష్ణుని సెంటర్ పాయింట్ గా చేసుకొని మన యొక్క కార్యాలు చేయడం ద్వారా, భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా సమస్త దేవతలను, సమస్త జీవుల్ని, సమస్తాన్ని మనము సంతృప్తి పరిచిన వారము అవుతాం అన్నమాట. కడుపుకు ఆహారం అందిస్తే ఇతర అవయవాలన్నీ శక్తిని పొందుతాయి కేవలం కడుపుకు ఆహారం అందించడం ద్వారా. అదేవిధంగా భగవంతుని ఆరాధించడం ద్వారా సమస్త దేవతల్ని మనము సంతృప్తి పరిచిన వారం అవుతాం. హరే కృష్ణ. ఈరోజు 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానము. ఈ అధ్యాయం గురించి మనము తెలుసుకుంటున్నాము. ఈ అధ్యాయం యొక్క సారము. ఎవరైనా ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యోగినామపి సర్వేషాం మద్గతేనార్తనం నా శ్రద్ధావాన్ భజతే యోమం సమే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భవనం యందే సదా నిలిచి ఉండువాడను నన్నే తన యందు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది రాలే మాతాజీ. మీకు రాలేదు, కనిపించలేదా? కనిపించలేదు, ఇది జరగలేదు పక్కకు మాతాజీ. మీరు గీతలు గీస్తున్నారు. అయ్యో ఉండండి. రాలేదు మాతాజీ. ఇది మీరు స్క్రీన్ మీద టచ్ చేశారు. అదే రాలేదు మాతాజీ. ఇప్పుడు స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించువాడును అగు యోగులందరి కంటేను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడి నట్టి వాడయ్యున్నాడు. యోగులందరిలో అత్యున్నతుడు ఇదియే నా అభిప్రాయము. హరే కృష్ణ మాతాజీ. ఇది స్క్రీన్ జరగడం లేదు మాతాజీ, అందుకని రాలేదు సరికి. సరే మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. షేర్ స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ చేశారు కాబట్టి మళ్ళీ షేర్ చేస్తాను. సరే మాతాజీ. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుందా? కనపడుతుంది, ఇప్పుడు కనపడుతుంది మాతాజీ. ఓకే, టచ్ అయ్యద్దు మాతాజీ. సరేలే మాతాజీ. శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ వనరించువాడును అగు యోగులందరికంటేనూ అత్యంత సన్నిహితముగా నాతో యోగం నందు కూడినట్టి వాడే ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయం. చూడండి, ఇది భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకం, చివరి శ్లోకం. ఏ విధంగా భగవంతుడు నాకు సన్నిహితమైన వారు ఎవరు అని భగవంతుడు స్వయంగా తెలియజేస్తున్నారు. ఎవరంటే
అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును. నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ వనరించువారు. ఇప్పుడు మనసు యొక్క కార్యం చెప్పుకున్నాం కదా, సదా ఏదో ఒకటి స్మరిస్తూ ఉంటుంది, అనుభూతి చెందడము, సంకల్పం చేయడము, ఇంకా ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్, ఆలోచించడము, అనుభూతి చెందడము, సంకల్పం చేయడము, ఇవన్నీ మనసు యొక్క కార్యాలు. మనం భగవంతుని సదా స్మరించుకుంటూ ఉండాలి. ఆయన యొక్క దివ్యలీలల శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం భగవంతుని సదా స్మరించుకుంటూ ఉండవచ్చు అన్నమాట. ఏ విధంగా అంటే మీరు మీ పిల్లల్ని ఎప్పుడైనా హాస్టల్లో వదిలిపెట్టిన అనుభవాలు ఉంటే మీకు గుర్తుంటాయి. మీకు ఎక్కడ చూసినా ఆ అబ్బాయి కనిపిస్తున్నట్టే ఉంటుంది. ఆ అబ్బాయి యొక్క షూస్ చూసినా, అబ్బాయి యొక్క షర్ట్ చూసినా, అబ్బాయికి ఇష్టమైన పదార్థం ఏదైనా చేసినా మీరు వెంటనే ఏం చేస్తారు? ఇది అబ్బాయికి ఇష్టము, ఇది ఇక్కడ ఉంటే వాడు ఎంతో ఇష్టంగా తినేవాడు, ఈ షర్టు వానికి చాలా ఇష్టము, లేదా ఈ షూస్ వేసుకొని అతను బయటికి వెళ్ళేవాడు. ఇలా మీరు ప్రతిదీ ఏదో విధంగా మీరు అబ్బాయిని స్మరించుకుంటూ ఉంటారా లేదా మీ పిల్లల్ని? హరే కృష్ణ. ఎవరికి పిల్లలు లేరా? స్మరించుకుంటాం మాతాజీ. అలాగే మనం భగవంతుని యందు ప్రేమ పెంచుకోవాలంటే ఈ విధంగా మనం సదా భగవంతుని నామము, భగవంతుని లీలలు, భగవంతుని యొక్క కీర్తనం చేస్తూ మనం సదా శ్రవణం వింటూ ఆ విధంగా భగవంతుని సదా స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే భగవంతుడు దేవాదేవుడే మన యొక్క నిజమైన గమ్యం. ఇవన్నీ ఇక్కడ అశాశ్వతమేంటండి. ఈ శరీర సంబంధాలన్నీ ఈ జన్మలో ఒక కుటుంబం తీసుకుంటాం, మళ్ళీ జన్మలో ఇంకో శరీరం ఉంది, అది నా కుటుంబం అనుకుంటాం అన్నమాట. అలా మనం ఎన్నో జన్మల్లో ఎన్నో యోనుల్లో తిరిగి పరిభ్రమిస్తూ మాయా ప్రభావం చే ఆ శరీరమే నేను, ఆ శరీరానికి సంబంధించిందంతా నాది అనుకొని అక్కడ మమేకమై మనము ఎన్నో కష్టాలు పడుతున్నాం అన్నమాట. కానీ మన యొక్క స్థానము, మన యొక్క నిజగమ్యము మనం వైకుంఠ ధామంలో శాశ్వతంగా ఆనందంగా ఉండాల్సిన వారం. అందుకే మనకు కష్టాలు ఇష్టం లేదు. ఆత్మకు మరణం లేదు కాబట్టే మరణం రావడాన్ని ఇష్టపడడం లేదు. ఎవరికైనా మరణం అంటే ఇష్టమా అండి? ముసలితనం అంటే ఇష్టమా? వ్యాధులు అంటే ఇష్టం ఉందా? హరే కృష్ణ. ఇష్టం లేదు మాతాజీ. ఇష్టం లేదు మాతాజీ. ఇష్టం లేదు. బలవంతంగా వస్తున్నాయి మన మీద, బలవంతంగా రుద్దబడుతుంది. ముసలితనం బలవంతంగా వస్తుంది, మనం వద్దన్నా వస్తుంది. వ్యాధులు మనకి ఇష్టం లేకపోయినా వస్తున్నాయి, మరణం మనకు ఇష్టం లేకుండా వస్తుంది. ఎందువలన అంటే ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించడం వల్ల. ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేదు కాబట్టే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఏ విధంగా మనం వైకుంఠంలో శాశ్వతంగా ఉంటాము, అక్కడ శరీరం నశించదు. కానీ ఇక్కడ నశించిపోయే శరీరాన్ని తీసుకోవడం వల్ల మనం ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకు? ఆత్మ శాశ్వతం కాబట్టి. కానీ నశించిపోయే శరీరాన్ని తీసుకొని ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాదు, మనం శాశ్వతంగా ఉండాలంటే, అంటే మన శరీరం కూడా శాశ్వతంగా ఉండాలంటే మనం శాశ్వతమైన శరీరాన్ని పొందాలి. అది మనకు వైకుంఠ ధామంలో సచ్చిదానంద శరీరం వస్తుంది. తత్ అంటే శాశ్వతమైన, చిత్ అంటే జ్ఞానపూర్ణమైన, ఆనంద అంటే ఆనందకరమైన శరీరము అక్కడ ఉంటుంది. భగవంతుని లాంటి దివ్యమైన సచ్చిదానంద శరీరం మనకు ఉంది. మనం అక్కడ వైకుంఠ ధామంలో మన ఇల్లు ఉంది, శాశ్వతమైన ఇల్లు. చింతామణి ప్రకర సద్మసు, బ్రహ్మ కీర్తిస్తారండి అక్కడ ఇల్లు ఎలా ఉన్నాయి, గోలోక బృందావనం ఎలా ఉంది అనేది. చింతామణి ప్రకర సద్మసు కల్పలక్ష లక్షావృతేషు సురభీరభీ పాలయంతం. అక్కడ చింతామణులతో నిర్మితమైన ఇల్లు అండి, ఇటుకలతో కాదు. చింతామణి అంటే మీ కోరిన కోరికలు తీర్చే మనులు అనమాట. ఒక ఇనుప వస్తువుకు తాకిస్తే ఆ మణిని అది బంగారం అయిపోతుంది. అలాంటి చింతామణులతో నిర్మితమైన ఇల్లు, ఒక దానిపైన ఒక చింతామణి పేర్చి చింతామణులతో నిర్మించిన ఇల్లు, ఇటుకలతో కాదు. సురభీర కల్పలక్ష లక్షావృతేషు, ఒక్కొక్క ఇంటి చుట్టూ కల్పవృక్షాలు ఉంటాయి, లక్షల కొలది కల్పవృక్షాలు ఉంటాయి. ఏం కోతే అవి ఇచ్చే కల్పవృక్షాలు ఉంటాయి. సురభీరభీ పాలయంతం, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని పాలు ఇచ్చే సురభి ఆవులు ఉంటాయండి. అటువంటి గోలోక ధామము, అటువంటి భగవంతుని యొక్క సాంగత్యము, ఆ దివ్యధామం మనం వదిలిపెట్టి వచ్చి ఈ మురికిగా మలమూత్రాల శరీరాల్లో ఈ ముసలి వ్యాధులు, కష్టాలు ఇచ్చేది, మరణించేది, పనికిరానిదైన ఈ శరీరాన్ని తీసుకొని
మనం ఇక్కడ కష్టపడుతున్నాం. కానీ ఈ కలియుగం యొక్క మహద్గుణం ఏంటండి? ఈ కలియుగం ఎంత దోషాలతో నిండినప్పటికీ ఒకే ఒక మహద్గుణం భగవంతుని కీర్తించి వెంటనే మనం గోలోకం వైకుంఠం వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి దేవతలు కూడా ఈ మానవ జన్మ తీసుకొని కలియుగంలో వెంటనే హరినామం చెప్పేసి మనం వైకుంఠానికి వెళ్ళిపోదామని కోరుకుంటారు దేవతలు కూడా. ఆ విధంగా మనం భగవంతుని గురించి ఆలోచిస్తూ జపం చేస్తూ ఆయనకి ఏమేమి సేవలు చేయాలి, ఆయనకి ఇష్టమైనటి ఏంటి, ఇవన్నీ మనము ఆచార్యుల అనుగ్రహం వల్ల తెలుసుకొని భగవద్గీత శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా 9వ అధ్యాయంలో వస్తుందండి. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయచ్చది. నేను తీసుకుంటాను అశ్నామి, నేను తీసుకుంటానని చెప్తున్నారు భగవంతుడు. ఏ విధంగా నువ్వు భక్తితో ప్రేమతో ఒక పత్రాన్ని ఇచ్చినా, ఒక పుష్పాన్ని ఇచ్చినా, ఒక జలాన్ని ఇచ్చినా కూడా సరే ప్రేమతో అర్పిస్తే నేను దానిని స్వీకరిస్తాను అని చెప్తున్నాను. తనకి ఏం కావాలనో భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. ధాన్యము ఇవన్నీ కూడా ఆ విధంగా పంటలో వచ్చినట్టు అనమాట. ఆ విధంగా మనం భగవంతునికి మనం ఆహారం ఆయన ఇచ్చిన ఆహారం ఆయనకు సమర్పించడం ద్వారా తిరిగి ఆయనతో ప్రేమ సంబంధాన్ని నెలకొల్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ వనరించేవాడు యోగి. అటువంటి భక్తుడు యోగులందరికంటే కూడా, మిగతా యోగులందరికంటే కూడా నాతో అత్యంత సన్నిహితంగా యోగం నందు కూడినట్టు వాడే ఉన్నాడు. ధ్యాన యోగము, ఆ యోగము, ఈ యోగము అని చాలా యోగాలు ఉన్నాయి కదా. వాటన్నిటికంటే భక్తి యోగమే ఉన్నతమైంది. ఎవరైతే భక్తితో నన్ను సదా స్మరిస్తూ నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ చేస్తారో వారు అత్యంత సన్నిహితంగా, ఇక్కడ చెప్తున్నారు అత్యంత సన్నిహితంగా, ఎవరైతే అత్యంత శ్రద్ధతో నా భావన ఏందే సదా నన్ను స్మరిస్తూ నా ప్రేమయుక్త సేవ చేస్తూ ఉంటారో దివ్యమైన సేవ, వారు నాకు అత్యంత సన్నిహితంగా నాతో కూడి ఉంటారు. అతడే అందరికంటే కూడా అత్యున్నతుడు. ఇది నా అభిప్రాయం అని స్వయం భగవానుడు తెలియజేస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం భగవంతునికి ప్రియమైన వారం కావాలి, అత్యంత సన్నిహితులమైన వారం కావాలి. కాబట్టి ఆచారాల ఉద్దేశంలో మనం ఆ విధంగా సేవను అందించడం ద్వారా భగవంతునికి అత్యంత సన్నిహితంగా అత్యంత ప్రీతికరమైన వారిగా మారుతాం అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం భగవద్గీత 7వ అధ్యాయం 1వ శ్లోకం. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. చదవండి, ప్రయత్నించండి మాతాజీ. చదవమంట మాతాజీ? హలో మాతాజీ హరే మాతాజీ. హరే కృష్ణ. వేరే వాళ్ళు ఓపెన్ చేశారు మాతాజీ, వాళ్ళు చదవండి, అవకాశం ఇవ్వండి. శ్రీ భగవాను వాచ మయ్యా సక్త మనః పార్థ యోగాం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు వినుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు, చక్కగా చెప్పారు మాతాజీ. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్నెట్లు సమగ్రంగా నెరవగలవో ఇప్పుడు వినుము. ఏ విధంగా మనస్సు చంచలమని చెప్పారు అర్జునుడు. గాలినైనా నిగ్రహిస్తాను కానీ మనస్సును నేను నిగ్రహించలేనని చెప్పారు. ఇందాక చివరి శ్లోకంలో చెప్పారు కదా, అత్యంత శ్రద్ధతో నన్ను సదా స్మరించుతూ నా దివ్యమైన ప్రేమయుక్త సేవల నుంచి ఉండేవారు నాకు అందరికంటే అత్యున్నతుడు మరియు నాకు సన్నిహితంగా కూడి ఉండేవాడు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏ విధంగా నా మనస్సు నాయందే సంలగ్నం చేయాలి, అభ్యాస యోగయుక్తైనా ఎవరైనా సరే మనస్సును నిగ్రహించవచ్చు అభ్యాసం సాధన చేసి అని, వైరాగ్యం వల్ల అని చెప్పారు. అదే నా సంపూర్ణ భావనలో ఏ విధంగా మనస్సు నిలపాలనేది నేను నీకు చెప్తాను విను అని చెప్తున్నారు. మనస్సు యొక్క కార్యాలు తెలుసుకుంటే మనం మనస్సు ఆలోచించడము, అనుభూతి చెందడము, సంకల్పం చేయడం, ఇవన్నీ మనసు కార్యాలు. ఏ విధంగా మనం మనసు భగవంతుని యొక్క సేవ పైన భగవంతుని ఏ విధంగా మనం సంతృప్తి పరచాలి, ఏ విధంగా మనం మనసుకు శిక్షణ ఇవ్వాలన్నమాట. భగవంతుని గురించి ఆలోచించేటట్లు హరినామం జపం చేయడం ద్వారా, భగవంతుని సేవ చేయడం ద్వారా, కీర్తించడం ద్వారా, ఈ విధంగా
ఎవరైనా చదువుతారా ఈ శ్లోకం? భగవద్గీత యొక్క 7వ అధ్యాయం 3వ శ్లోకము. హరే కృష్ణ. మనకు టైం అయిపోతుంది. ప్రతి ఒక్కరు వెంటనే ఆ మైక్ ఆన్ చేసుకొని చెప్తుంది. చదువుతూ ఉండండి. ఇది దయచేసి చదవండి. బయట ఎవరో గోల చేస్తున్నారు, నేను చెప్పేసి వస్తాను. హరే కృష్ణ. క్షమించండి. చదివారా మాతాజీ ఎవరైనా ఇది? చదవలేదు మాతాజీ. అయ్యో, చదవమని చెప్పాను కదా, చదవండి మాతాజీ. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ కచ్చిద్ యతతి సిద్ధయే యతతాపస్పి సిద్ధానాం కచిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించిన సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ చూడండి, భగవంతుని వేలాది మంది, ఇక్కడ ఒక పిక్చర్ లో ఎంతమంది ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నారు. ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఏ ఒక్కరో మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నారు. భగవంతుని అర్థం చేసుకోవడము ఎంతో, అంటే చాలా బుద్ధిమంతులు, తెలివైన వారు మాత్రమే భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉంటారు. వారు ప్రామాణికమైన సాంప్రదాయంలో ఉన్న ప్రామాణిక గురువును ఆశ్రయించి యథార్థంగా ఆయన గురించి తెలుసుకుంటారు. అది ఏ ఒక్కరో అన్నమాట. దీనికి మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో చూసింటాము. 10th క్లాస్ వరకు పిల్లలు ఎంతమంది ఉంటారండి? చాలా మంది ఉంటారు కదా క్లాస్ రూమ్లలో. 10th పాస్ అయిన వాళ్ళు, వారిలో కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఆ విధంగా కొంతమంది తగ్గిపోతారు. 10th పాస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు.
మళ్ళీ వాళ్ళు ఇంటర్ జాయిన్ అవుతారు, అందులో ఫిల్టర్, మళ్ళీ అక్కడ కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు, అంటే అప్పుడు జనం తగ్గుతారు. మళ్ళీ ఇంటర్ నుంచి డిగ్రీ కానీ బీటెక్ కానీ చేరుతారు, అక్కడ కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఆ విధంగా మళ్ళీ సంఖ్య తగ్గుతూ వస్తుంది, అంటే డిగ్రీ పొందిన వాళ్ళు తగ్గుతారు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు పీజీకి వెళ్తారు, పీజీ చేయడానికి. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మళ్ళీ ఫిల్టర్ అవుతారు, మళ్ళీ అక్కడ కొంతమంది, మళ్ళీ అందులో పిహెచ్డి చేసిన వాళ్ళు, అలా మనం సంఖ్య చూస్తే ఏ ఒక్కరో ఇద్దరో అంతమంది, మొత్తం ఎప్పుడా ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చిన స్ట్రెంగ్త్తో చూసుకుంటే వాళ్ళల్లో ఏ పిహెచ్డి చేసిన వాళ్ళు ఏ ఒక్కరో ఉంటారు అనమాట, ఏ ఒక్కరో ఇద్దరో అలా ఉంటారు. ఆ విధంగా ఇది భగవంతుని యొక్క దివ్య జ్ఞానం పిహెచ్డి లాగా అన్నమాట, అంతకంటే ఎక్కువ. మన ఊరికే ఉదాహరణగా అలా చెప్తున్నాను. అటువంటి దివ్య జ్ఞానాన్ని తెలుసుకొని యథార్థంగా ఆచరించే వాళ్ళు ఏ ఒక్కరో ఉంటారు. కాబట్టి ఇది చాలా చెప్పుకున్నాం కదా, చాలా సుకృతవంతులైన జీవాత్మలకు ఈ అవకాశం వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, ఈ జన్మను సార్థకం చేసుకోండి. హరే కృష్ణ. మనం చేసుకుందాము అందరం. హరి నెక్స్ట్ ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? టైం అయిపోతున్నాము. చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. చదవండి. మతః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవ. ఓ ధనంజయ, నాకంటెను శ్రేష్టమైన సత్యమింకొకటి లేదు. దారము నందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవంతుని మించిన సత్యం వేరొక్కటి లేదు. మొత్తం సమస్తం ఎలా ఇప్పుడు భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తులు ఇవన్నీ నడుస్తున్నాయంటే కేవలం భగవంతుని యొక్క శక్తి ఆధారంగా. ఈ ముత్యాల దారంలో ఇక్కడ ఫోటోలో ఉంది, లోపల ఉన్న దారం మనకు కనిపించదు, కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అని మనం అనుకుంటాం. దీనికి ఆధారము లోపల ఉన్న దారం అన్నమాట. ఆ విధంగా సమస్తము భగవంతుని పైన ఆధారపడింది. గ్రహాలన్నీ, ఈ విశ్వాలన్నీ రావడము, లోపలికి వెళ్ళడము, ప్రళయము, ఇవన్నీ కూడా సృష్టి స్థితి అన్ని కూడా భగవంతుని యొక్క అచింత శక్తి వలన ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. హరే కృష్ణ. మారట్లేదు. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా ఇది? భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. మొత్తం తగ్గిపోయినట్టున్నారు. చదవండి మాతాజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యనే నారదమః మాయా యాపహృతాజ్ఞాన అసురం భావమాశ్రితః. దుష్టులైన మూడులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావము కలిగి ఉండువారును నన్ను శరణు పొందజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ. ఈరోజు 9 మంది ఉన్నారు. ఈరోజు మీ ఫ్రెండ్స్ అందరినీ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు హాజరు కాలేకపోయినారని. క్లాస్లో ఎవరెవరు ఉన్నారో గమనించండి. పార్టిసిపెంట్స్ లో చూడండి. ఇక్కడ దుష్టులైన మూడులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానం గలవారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావంను కలిగి ఉండేవారు నన్ను శరణు పొందజాలరు. ఇక్కడ 4 విధాలైన వారిని చెప్తున్నారు భగవంతుని. ఎవరైతే శరణు పొందరో వాళ్ళు దుష్టులైన మూడులు, మూర్ఖత్వం అన్నమాట. ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇంకా నరాధములు, అన్ని అపవిత్ర కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మాయచే హరింపబడిన జ్ఞానం గలవారు, ఇంకా ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఉన్నారు చూడండి, టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ. ఇక్కడ మాయాదేవి వాళ్ళని భగవంతుని దగ్గరగా అణుగుతున్నారు.
ఇక్కడ వీళ్ళు చూడండి ఉద్యోగస్తులకు పరిగెడుతున్నారు, ఎలా వందలు ఈ ట్రైన్ వేలాడుతూ వెళ్తున్నారు. అసలు ఎంత ఎక్కడికి పరిగెడుతున్నాము, దేనికోసం పరిగెడుతున్నాము, దీని ద్వారా మనం పొందే లాభం ఏంటి ఏం తెలియట్లేదు. మానవ జీవితం యొక్క లాభం భగవంతుని పొందడం, ఈ కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడడం. ఈ మా జన్మ మృత్యు జరా వ్యాధుల కష్టాల నుంచి బయటపడడానికి విలువైన సమయాన్ని కేటాయించకుండా ఏదో గాడిద చాకరీ చేసి 4 గడ్డి పరకల కోసము గాడిద చాకలవాని దగ్గర మూటలు మోస్తుందంట. ఎక్కడికి వెళ్తే 4 గడ్డి పరకలు దొరకవు దానికి, కానీ దానికి జ్ఞానం ఉండదు. మూఢ నేను ఈ బరువులు మోస్తేనే నాకు యజమాని 4 గడ్డి పరకలు ఇస్తారు, అప్పుడే నాకు ఆహారం వస్తుందని అనుకుంటున్నాను. ఆ విధంగా తయారయ్యారు అందరు గాడిద చాకరీ చేస్తే. మన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలండి. టీవీలు సినిమాలు ఇవన్నీ మన సమయాన్ని అంతా మింగేస్తాయి. మనం శాశ్వతంగా ఆనందంగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరూ హరినామ సంకీర్తనాన్ని తీసుకోవాలి. ఆ విధంగా శాశ్వతంగా మనం ఆనందమైన జీవితాన్ని పొందుతాం. ఇది భగవద్గీతలో భగవంతుడు మనకు హామీ ఇస్తున్నారు, తన ధామంలో ఎలా ఆనందంగా ఉంది. ఇక్కడ 4 kinds ఆఫ్ మిస్క్రెంట్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. 4 రకాలైన దుర్మార్గులు, నరాధములు, మూఢులు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు, ఈ విధంగా 4 రకాలైన దుష్కృతులు ఉన్నారు. ఇక్కడ 7వ అధ్యాయం 16వ శ్లోకము, చతుర్విధ భజంతే మాం జనా సుకృతోనో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసువు పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనేది 4 రకముల పుణ్యాత్ముడు నాకు భక్తియుక్త సేవ చేయనారంభింతురు. ఎవరండి 4 రకాలైన పుణ్యాత్ములు? ఆర్తుడు అంటే కష్టంలో ఉన్నవాడు, కష్టం వస్తానే భగవంతుని ఆశ్రయించే వాళ్ళు పుణ్యాత్ముడు. చూడండి ఇక్కడ గజేంద్ర మోక్షంలో గజేంద్రుని కాళ్ళను ముసలి పట్టుకొని లాగుతుంది. గజేంద్రుడు ఎంతగానో విడిపించుకోవడానికి ప్రయత్నం చేశారు. దాని యొక్క మంది మార్బలం ఉండే సహచర ఏనుగుల గజేంద్రుని యొక్క భార్యలు కానీ కుమారులు కానీ ఎవరు కూడా రక్షించలేకపోయారు. ఇంకా ఏ మార్గం లేక చివరికి ఒక కమలం పువ్వు తీసుకొని మూలం ఎవరో ఆది పురుషుడు ఎవడో అతడే నన్ను రక్షించుగాక అని భగవంతుని ఆశ్రయించింది అనమాట. ఈ విధంగా కష్టంలో ఉన్నవారు ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో వారు సుకృతవంతులు. నెక్స్ట్ అర్థార్థి, ధనం కోరి పదవి కోరి. ఇక్కడ ధ్రువ మహారాజు అండి. ధ్రువ మహారాజు 5 సంవత్సరాల వయసులోని వాళ్ళ తండ్రి గారి మీద కూర్చోవాలనే ఆశతో సింహాసనం మీద ఉంటే వెళ్తారు. వాళ్ళ సవతి కొడుకు కూర్చోబెట్టుకుంటారు. ఆయన ధ్రువ మహారాజు వాళ్ళ పినతల్లి కుమారుడు. ఈయన వెళ్ళి కూర్చుంటానే ఆ సవతి తల్లి ధ్రువ మహారాజును లాగి పడేస్తుంది అనమాట. నీకు అర్హత లేదు అక్కడ కూర్చోడానికి, నువ్వు నా కడుపున జన్మించింటే నీకు ఆ అర్హత వచ్చేది, నువ్వు మరణించి నా కడుపున కొడితే నీకు అవకాశం వస్తుంది తప్ప లేకపోతే నీకు అక్కడ కూర్చోడానికి అర్హత లేదని లాగిపడేసింది. అప్పుడు ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళి, ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయన కోపం వస్తుంది, రోషం వస్తుంది, నేను ఎందుకు అక్కడ కూర్చోవద్దు అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు, సునీతి దగ్గరికి. సునీతి ఆమె చెప్తుంది, నాయనా నేను మీ తండ్రి యొక్క ఆదరణకు నోచుకొని శ్రేణి, ఎవరైతే భర్త ఆదరణకు నోచుకోరో వాళ్ళకు ఎటువంటి గతి లేదంటే నేనేం చెప్పలేను. ఆయనకు ప్రియమైన భార్య ఇంకొకరు ఉన్నారు, ఆవిడ చెప్పినట్లే ఆయన వింటున్నారు, కాబట్టి నేనేం చేయలేను. నీ తల్లి పినతల్లి చెప్పింది కదా, నువ్వు అక్కడ కూర్చోవాలంటే నువ్వు భగవంతుని కోరుకో నా కడుపును కొట్టాలని అని చెప్పింది. తెలుసో తెలియక ఆమె నీకు మంచి మార్గమే చెప్పింది, దేవాదేవుని ఆశ్రయిస్తే నీకు అటువంటి అవకాశం వస్తుందని. నిజంగానే వెళ్ళి నారాయణ్ని సంతృప్తిపరచు, ఆయన నీకు అత్యంత ఉన్నతమైనది ఇస్తారని చెప్తున్నాను. ఆ విధంగా తల్లి మాటలు విని ఆ చిన్న వయసులోనే అతడు అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆయన ఒక పట్టుదలకు గమనించి భగవంతుడు నారద మహర్షిని పంపిస్తారు. నారద మహర్షి చెప్తారు, నాయన చిన్న వయసు నీది, 5 సంవత్సరాల వయసు, ఈ అడవిలో కఠినమైన తపస్సు నువ్వు చేయలేవు, క్రూర మృగాలు ఉంటాయి, వెనక్కి వెళ్ళు, నీ తండ్రి దగ్గర సురక్షితంగా ఉంటావు అని చెప్తే, ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయనకు రోషం రజోగుణం ఉంటాడు. ఆయన ఒప్పుకోవడం అనమాట. నేను భగవంతుని దర్శించితే కానీ నేను తిరిగి వెళ్ళను, మీరు నాకు భగవంతుని దర్శించే మార్గం ఉంటే ఏదైనా చెప్పండి, లేదంటే
మీ దారిని మీరు వెళ్ళండి, నా దారిని నేను వెళ్ళనివ్వండి అని నమస్కారం పెట్టుకుంటారు. అప్పుడు ఆయన యొక్క పట్టుదలకు సంతోషించి నారద మహర్షి భగవంతుని పొందడానికి ఆయనకు ద్వాదశి అక్షర మంత్రము ఉపదేశిస్తారు. అప్పుడు ద్వాదశ అక్షర మంత్రం ఉపదేశించి కఠినమైన తపస్సు చేసి వెంటనే భగవంతుని దర్శనం చేసుకుంటారు. భగవంతుడు ఆయనకు దర్శనం ఇచ్చి ఏం వరం కావాలనో కోరుకొని ఆయన అంటే ధ్రువ మహారాజు ఏం పలకలేక ఆయన అపురూపంగా చూస్తూ అలాగే ఉండిపోతాడు. అప్పుడు ఇక్కడ శంఖం చూడండి, భగవంతుని యొక్క పాంచజన్య శంఖం తలపై ఉంచడం ద్వారా ఆయనకు అద్భుతమైన జ్ఞాన సంపత్తి వస్తుంది. ఆయన అనర్గళంగా భగవంతుని కీర్తిస్తారు. ఏం వరం వారు కావాలో కోరుకోమంటే, నేను తుచ్చమైన గాజు పెంకుల కోసం ప్రయత్నం చేశాను, మొదలు పెట్టాను. నిన్ను దర్శించిన తర్వాత అంటే నీ దర్శనం దొరకడం నాకు అమూల్యమైన వజ్రంతో సమానము. నేను గులకరాలు కావాలని మొదలుపెట్టిన, కానీ నాకు అమూల్యమైన వజ్రం నువ్వే దొరికినావు, నాకు ఇంకా ఏమి వద్దు స్వామి అని చెప్తాను. అయినప్పటికీ భగవంతుడు, నువ్వు అత్యున్నతమైన రాజ్య పదవి కోరి మీ తండ్రి కంటే గొప్ప స్థానంలో ఉండాలని నువ్వు మొదలుపెట్టినావు కాబట్టి నీకు అత్యున్నతమైన ధ్రువలోకాన్ని సృష్టిస్తున్నాను. బ్రహ్మలోకం కంటే పైన ఉంటుంది ధ్రువలోకము. ఈ ధ్రువలోకానికి నేను అధిపతిని చేస్తున్నాను. ఈ ధ్రువలోకం తర్వాత ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠ లోకాలు ఉంటాయి. అక్కడ నువ్వు అనంతకాలంగా ఆ రాజ్యపాలన చేసి తిరిగి నా దగ్గరికి వస్తావు. నువ్వు కోరుకున్నది నీకు అనుగ్రహిస్తున్నాను. ఆ విధంగా రాజ్యపాలన చేసి అత్యంత ఉన్నతమైన స్థానంలో నేను ఉంచుతున్నాను. తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావని కూడా అభయం ఇచ్చి ఆయన ఆ ధ్రువ మహారాజును అనుగ్రహిస్తారు అనమాట. ఆ విధంగా ఎవరైతే వాళ్ళ కోరికలు ఉన్నా కూడా కోరికలు లేకపోయినా మోక్షం కోరుకున్నా ఏ విధంగా అయినా భాగవతంలో చెప్పబడిన శ్లోకం చెప్పుకున్నాం కదా, అకామ సర్వకామ మోక్షకామ ఉదారది. తీవ్రంగా భక్తి చేయాలి, తీవ్రైన భక్తి యోగేన. ఆ విధంగా నన్ను వాళ్ళు పొందుతారు. వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకుంటారు నన్ను ఆశ్రయించడం ద్వారా. కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా మోక్షం కావాలన్నా ఏం కావాలన్నా నన్నే ఆశ్రయించండి, నేను ఇస్తాను మిగతావన్నీ అని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. ఇక్కడ జిజ్ఞాసు తెలుసుకోవాలని, ఏమిటి ఏముంది, ఎక్కడి నుంచి మూలం వచ్చింది, ఎవరు మూలం, ఇవన్నీ నైమిషారణ్యంలో సౌనకాది ఋషులు సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు అనమాట. ఈ విధంగా జిజ్ఞాసులు కూడా లక్ష్యం కూడా భగవంతుడు అనమాట. ఇటువంటి పుణ్యాత్ములు భగవంతుని గురించి తెలుసుకుంటారు. ఇక్కడ జ్ఞాని పరతత్వ జ్ఞానం అన్వేషించేవారు. వీళ్ళు చతుష్కుమారులండి. వీళ్ళు సృష్టికారం చేయమని బ్రహ్మ సృష్టిస్తే వీళ్ళు రజోగుణ తమో గుణాలకు ప్రభావం లోనైతామని చెప్పేసి వాళ్ళు చిన్నపిల్లలుగానే ఉండిపోతారు అనమాట. వాళ్ళు పెరగడానికి సృష్టికారం చేయడానికి ఇష్టపడరు. ఏమిటి మూలం, పరతత్వం ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. ఆ తపస్సు మెచ్చి భగవంతుడు దర్శనం ఇస్తారు. ఆయన పాదాలకు సమర్పించిన తులసిని ఆగ్రానించడం ద్వారా, వాసన చూసుకోవడం ద్వారా వాళ్ళకు దివ్యమైన భక్తి లభిస్తుంది. భగవంతుని యొక్క సేవలో నియుక్తమవుతారు. కుమార సాంప్రదాయం కూడా ఉందండి మనకు. ప్రామాణిక సాంప్రదాయంలో రుద్ర సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయము, కుమార సాంప్రదాయం అని 4 సంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 సంప్రదాయాలే ఇప్పుడు శాస్త్రంలో చెప్పబడిన ప్రామాణిక సాంప్రదాయాలు. అందులో ఉన్న ఆచార్యులనే మనము ఆశ్రయించాలి. ప్రామాణిక పరంపరలో వచ్చిన ఆచార్యులు. ఈ ఆచార్యులు పరంపర శ్రీకృష్ణ భగవాన్ నుంచి వస్తున్నది. భగవాన్ నుంచి బ్రహ్మకు, బ్రహ్మ నుంచి అలా నారద నుంచి వ్యాసభవనం. ఈ విధమైనటువంటి 4 రకాల ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని వీళ్ళందరూ భగవంతుని ఈ 4 రకాలైన పుణ్యాత్ములు ఆశ్రయిస్తారు అన్నమాట. వాళ్ళు సుకృతుడు. భగవంతుని ఎవరైతే ఆశ్రయిస్తే వాళ్ళు కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా. ఇది భగవద్గీత 19వ శ్లోకం. నిన్న కూడా చెప్పుకున్నాం. బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. నిన్నటి క్లాస్ అండి, అంటే శనివారం క్లాస్. నిన్న అంటే ఆదివారం హాలిడే కదా. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణం పిదప నన్నే కారణములకు కారణునిగాను మరియు సమస్తముగాను తెలుసుకొని నన్ను శరణుదొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. ఎవరండి తెలుసుకునేది? జ్ఞానవంతుడైన మాత్రమే తెలుసుకుంటారు. ఎప్పుడు? బహునాం జన్మనాం అంటే ఎన్నో జన్మల పిదప చివరి జన్మలో నేనే అంటే ఎవరు? కృష్ణ భగవానుడు సర్వ కారణాలకి కారణుడుగాను సమస్తంగాను తెలుసుకొని ఆయన శరణ పొందుతారు. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. చాలా మిక్కిలి అరుదైన విషయం అండి, చాలా అరుదైన అవకాశం. శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు,
అతని నిర్దేశంలోనే దేవతలందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు సేవలు చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకునేది మూలం ఆది పురుషుడు గోవిందుడు అనేది ఎన్నో జన్మల పిదప ఏ ఒక్క చివరి జన్మలోనో వాళ్ళు తెలుసుకుంటారు. వాసుదేవుడే సర్వానికి మూలము, సర్వ కారణాలకు కారణము. ఇక్కడ బ్రహ్మ కూడా విమోహం చెందాడండి. భాగవతంలో ఈ స్టోరీలో బ్రహ్మ విమోహం లీల. బ్రహ్మ ఒకసారి శ్రీకృష్ణ బ్రహ్మనే ప్రార్థన చేస్తారు భగవానుని. మమ్మల్ని దేవతలందరూ వెళ్ళి బ్రహ్మను తీసుకొని వెళ్ళి భగవంతుని విష్ణుమూర్తిని ప్రార్థన చేశారు, మమ్మల్ని రక్షించు అసురుల బారి నుంచి అని. అటువంటి బ్రహ్మ స్వయం భగవాన్ అవతారం కాదండి, అవతారాలన్నిటికీ మూలం ఆది పురుషుడు గోవిందుడు కృష్ణుడు. ఆయనే స్వయంగా వచ్చినప్పుడు ఆయన ఆగాసురుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు ఈ బ్రహ్మ చూస్తాడు, ఇంత పెద్ద రాక్షసుని చిన్న బాలుడు ఎలా సంహరించగలిగాడు, ఇతనికి ఏమైనా కొన్ని శక్తులు ఉన్నాయేమో, అంతే ఇతను దేవాదేవుడు అయి ఉండడు అనుకొని గోపబాలుడు ఎవరైనా నేను పరీక్షిస్తాను అనేసి ఆ కృష్ణ అతని ఫ్రెండ్స్ గోపులు అందరు కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటే ఇవన్నీ గోవు దూడలండి. గోవు దూడలన్నింటినీ చిన్నపిల్లలకు అప్పగిస్తారు, వాటిని మేపుకొని వచ్చే బాధ్యత. ఈ గోవర్ధనగిరి పర్వతం కింద ఈ గోవు దూడలన్నింటినీ తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారు వాళ్ళకందరికీ ఆహార పదార్థాలు ఇస్తారు. అవన్నీ తీసుకెళ్లి ముందర పెట్టుకొని అందరు కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ ఇది బాగుంది టేస్ట్గా, ఇది బాగుంది తిను కృష్ణ అని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఈ లీల చూసి బ్రహ్మకు విమోహం చెందుతాడు. ఇదేంటి వీళ్ళు ఒకరి నోట్లో ఒకరు తినిపించుకుంటున్నారు, ఒకరి వెంగిలో ఒకరు తింటున్నారు, ఇంత దేవాదేవుడైతే ఇలా సన్నిహితంతో కూడి ఉంటారా, ఆయన పురుష సూక్తంతో స్తోత్రిస్తుంటారు దేవతలందరూ ఆయన దర్శనం కోసము, ఆయన వాక్కు కోసము, ఆయన కాలి యొక్క నగాగ్ర కాంతిని దర్శనం చేసుకోవడం కోసము తపస్సులు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఈ బాలుడు, ఏమైనా అద్భుతమైన శక్తులున్న బాలుడు ఉంటాడేమో, అంతవరకు మాత్రమే అనుకొని పరీక్షిద్దామని ఇక్కడ గోవు దూడలు కనిపించకుండా చేస్తారు. ఈ పిల్లలు అయ్యో మన దూడలు ఎక్కడికి పోయాయి అనేసి గోపబాలురందరూ ఆందోళన చెందితే కృష్ణుడు మీరు ఆగండి, మీరు ప్రశాంతం తీసుకోండి, నేను వెళ్ళి చూసి వస్తానని వెళ్తే ఆయన తిరిగి ఎక్కడ కనిపించలేదని వచ్చేసరికి ఈ గోపబాలురందరినీ కూడా బ్రహ్మ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణుడు ఏమైందని తన యోగ దృష్టితో చూస్తే బ్రహ్మనే ఆవు దూడలను గోపబాలను ఎత్తుకొని పోయారని తెలుసుకొని ఇంకా ఇంటి దగ్గర తల్లులందరూ ఎదురు చూస్తుంటారు, ఆవులన్నీ ఎదురు చూస్తుంటాయి తమ బిడ్డల కోసం అనేసి తానే స్వయంగా విస్తరిస్తాడు అనమాట. తానే ఆవు దూడలైపోతాడు, తానే గోపబాలుడు అయిపోతారు, తానే స్వయంగా అంతా విస్తరిస్తాడు. ఎందుకు ఇలా అంటే ఆ గోపబాలురు ఆ ఆవులు అన్ని కోరుకున్నారనమాట వాళ్ళు. యశోదమ్మ ఎంత అదృష్టవంతురాలు, స్వయంగా కృష్ణుని పాలిచ్చి పెంచుతుంది. మేము కూడా అలా కృష్ణునికి పాలిచ్చి పెంచాలి, మా బిడ్డ అయిపోవాలి కృష్ణుడు, మా ఇంట్లోనే ఉండాలి, నాతోనే ఉండాలి, నేనే అతన్ని లాలించాలి పాలించాలి, అతనికి స్నానం చేయాలి, రెడీ చేయాలి, తినిపించాలి, నా బిడ్డ కావాలి అని వాళ్ళందరూ కోరుకోవడం వల్ల ఆవులందరూ కృష్ణుడు నా దగ్గరే పాలు తాగాలి, నా బిడ్డ కావాలని కోరుకోవడం వల్ల కృష్ణుడు ఆ లీలలో తానే స్వయంగా దూడలుగా, తానే స్వయంగా గోపబాలకుడిగా విస్తరించి ప్రతి ఒక్క తల్లికి ఆనందాన్ని ఇస్తాడు అన్నమాట. తన బిడ్డ స్వయం కృష్ణుడే అయిపోతాడు అనమాట. వాళ్ళ బిడ్డ రూపంలో స్వయం కృష్ణుడే వెళ్తాడు అనమాట. ఆ విధంగా వాళ్ళ కోరిక తీరుస్తారు అనమాట. తర్వాత చెప్పుకున్నాం కదా, బ్రహ్మ ఒక్క క్షణకాలం అలా వెళ్ళి ఇలా వస్తాడు. ఏం జరిగిందో చూద్దాము. ఆయన ఒక్క క్షణకాలం ఇక్కడ మనకు సంవత్సరం కాలం అవుతుంది. అప్పుడు ఇక్కడ సంవత్సర కాలం గడిచిపోతుంది. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఆవుదూడలు కనిపిస్తున్నాయి, మళ్ళీ గోపబాలులతో కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఏంటిది, నేను అందరినీ తీసుకెళ్ళాను, వీళ్ళందరూ మళ్ళీ ఎలా ఉన్నారు అనేసి ఆయన చాలా ఆశ్చర్యపోతారు అనమాట. అప్పుడు ఆయన ఆచారానికి గురయ్యి సంభ్రమాచారాలతో ఆయన ప్రార్థన చేస్తారు భగవంతుని. అక్కడ చూస్తే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చూస్తే మళ్ళీ అందరు ఉన్నారు, ఏంటి ఇలా అనేసి ఆయన ఎంతో శ్రద్ధతో భయభక్తులతో ఆయన భగవంతుని ప్రార్థన చేస్తే స్వయం భగవానే అన్ని రూపాల్లో ఆయనకు దర్శనమిస్తాను అనమాట. తానే స్వయంగా విస్తరించినాను, నేనే వచ్చాను, నువ్వు కోరుకున్నావు కదా ఇక్కడికి వచ్చి అందరినీ మమ్మల్ని రక్షించమని కోరుకున్నావు కదా, నేనే వచ్చాను, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తించలేకున్నావు అని చెప్తే బ్రహ్మ ఇక్కడ చూడండి ఈ రెండో పిక్చర్లో భగవంతునికి క్షమాపణలు వేడుకుంటున్నారు, భగవంతుని ప్రార్థన చేస్తున్నారు, కీర్తిస్తున్నారు అనమాట. ఆ విధంగా బ్రహ్మ కూడా కష్టం అండి. దేవాదేవుని లీలలు స్వయంగా ఆయన ఇక్కడికి వచ్చి ఆడుకోవడము, తినడం ఇవన్నీ చూసి ఆయనే విమోహానికి గురయ్యారు.
అలాంటిది మనకు చూడండి ఆచార్యులు ఎంత కరుణతో ఇస్తున్నారు భగవంతుని యొక్క లీలలు, ఈ స్మరణ ఇవన్నీ మనకు చాలా ఉదారంగా ఎంతో కరుణతో ఈ దివ్యమైన హరినామ సంకీర్తనాన్ని భగవద్గీత భాగవతాన్ని మన వరకు తీసుకొని వస్తున్నారు. బ్రహ్మ కూడా దుర్లభమైనటువంటి తెలుసుకోవడం ఇది. అటువంటి జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు ఎవరైతే తెలుసుకుంటారో వాసుదేవుడే కృష్ణుడే సర్వానికి మూలమని అతడు భగవంతుని శరణుజొచ్చి భగవంతుడు కీర్తిస్తూ భగవంతునికి సేవ చేస్తూ ఉంటాడు. అట్టి మహాత్ముడు మిక్కిలి ఆరుదు. చెప్పుకున్నాం కదా, వేలాది మనస్సులో ఏ ఒక్కరో తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళలో కూడా ఏ ఒక్కడో నన్ను పొందుతాడు, అంటే నా ప్రేమయుక్త సేవలో నియుక్తమవుతాడు. తెలుసుకోవడం ముఖ్యం కాదండి. చాలా మంది భగవద్గీత చదువుతూనే ఉంటారు. దేవాదేవుడు కృష్ణ భగవానుడు దేవతలందరూ అతని నిర్దేశంలో పనిచేస్తున్నారు, అతని సేవకులు, అతని యొక్క అంశాలు అని అందరికి తెలిసే ఉంటది. కానీ ఆచరించడం ముఖ్యం. తెలుసుకోవడంలో కూడా తెలుసుకునే వాళ్ళలో ఆచరించి సిద్ధిని పొందే వాళ్ళు ఏ ఒక్కరో ఉంటారు. కాబట్టి మనం ఆచరించి భగవంతుని పొందడానికి మనం ఆచార్య నిర్దేశంలో ప్రయత్నిస్తే ఆచార్యుల అనుగ్రహం ద్వారా మనం తప్పకుండా భగవంతుని పొందుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ. టైం అవుతుంది, తొందరగా నెక్స్ట్ కంప్లీట్ చేస్తాం. ఈ భగవద్గీత 7వ అధ్యాయం 20-21 శ్లోకాలండి. ఎవరైనా చదవగలుగుతారా? అమ్మటి లక్ష్మీదేవి మాతాజీ చదవండి. మాతాజీ హరే కృష్ణ. ఉన్నారా మీరు లైన్లో? ఎవరో ఒకటి చదవండి మాతాజీ. మాతాజీ చదవండి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. కామైస్తైర్ రతజ్ఞానా ప్రపద్యంతేన్య దేవతాః తం నియమం అస్థాయ ప్రకృత్య నీతాః స్వయా భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. యోయో యాం తనుం భక్తః శ్రద్ధాయార్చితు మిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. నేను అందరి హృదయములందు పరమాత్మ రూపమున నిలిచియుందును. ఎవరైనను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరముగా చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ, చక్కగా చదివారు. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, ఎవరు దేవతలను ఆరాధిస్తారు అనేది భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. 7వ అధ్యాయం 21వ శ్లోకము 21వ శ్లోకము. భౌతిక వాంఛలతే జ్ఞానం అపహరింపబడినవారు. భౌతిక వాంఛలచే, భౌతికమైన కోరికలచే వాళ్ళ యొక్క జ్ఞానం అపహరింపబడి ఉంటది. వాళ్ళు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి, అంటే సత్వగుణంలో ఉండేవారు ఉంటారు, రజోగుణంలో ఉండేవారు ఉంటారు, తమో గుణంలో ఉండేవారు ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క గుణాల ప్రేరేపితంతో వారు ఒక్కొక్క దేవతను ఒక్కొక్క ప్రత్యేకమైన పూజా విధానాన్ని అనుసరించి పూజిస్తూ ఉంటారు. 21వ శ్లోకంలో ఆ విధంగా వాళ్ళు నేను అందరి యొక్క హరే కృష్ణ. సరే మాతాజీ, అందుకే మీరు లైన్ లో లేరని చేశాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ విధంగా భగవంతుడు అందరి హృదయాల్లో పరమాత్మగా ఉంటాడు కదండి. వాళ్ళ యొక్క కోరికలు ఆ పరమాత్మ రూపంలో ఉండే భగవంతునికి తెలుస్తాయన్నమాట. కాబట్టి ఎవరైనా ఒక ప్రత్యేక దేవతను పూజింపగోరినంతనే ఆ భగవంతుడు వాళ్ళ కోరికలు వాళ్ళ కర్మానుసారము వాళ్ళకు ఆ శ్రద్ధను స్థిరం చేస్తారు. వాళ్ళంటే వాళ్ళ యొక్క కర్మానుసారము వాళ్ళ కోరికలు పట్టించే వాళ్ళకు వరాలు వస్తుంటాయి అన్నమాట. ఆ విధంగా అతడు ఆ ప్రత్యేక దేవతకు భక్తుడు ఒకటట్టు చేయను. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు,
వాళ్ళ కర్మానుసారము వాళ్ళకి చెప్పినా కదా, మనకు కోరిక ఉంటది మన కార్ తెచ్చుకోవాలని, కానీ మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండాలి డబ్బులు. ఆ విధంగా భగవంతుని భక్తి చేయడం చాలా మిక్కిలి అరుదండి. కానీ ఈ కోరికలతో గుణాలకు లోబడి వాళ్ళు వివిధ దేవతారాధన చేస్తుంటే సరే ఇంకా వాళ్ళకు ఆ విధంగా మెల్లమెల్లిగా ప్రాసెస్ లో వాళ్ళు నా దగ్గరకు వస్తారనేసి దేవతారాధనకి కూడా భగవంతుడు పరమాత్మగా ఉంటాడు కాబట్టి వాళ్ళు కోరుకునేది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కుతా వస్తారు అన్నమాట. అంటే మనం చెప్పుకున్నాం కదా, మనం మూలానికి పోస్తేనే మిగతా అందరూ సంతృప్తి చెందుతారు, కానీ ఒక్కొక్క దాన్ని మనం సంతృప్తి పరుస్తా రాలేము. ఒకవేళ దేవతలు ఇవ్వాలనుకున్నా వాళ్ళకు వరాలు వాళ్ళు డైరెక్ట్ గా వరాలు ఇవ్వలేరండి. వాళ్ళు భగవంతునికి అది పిటిషన్ పంపించాల్సిందే. ఇప్పుడు మనం సచివాలయంలో ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇవ్వలేరు కదా, వాళ్ళకి ఆ శక్తి లేదు, వాళ్ళు పైకి పంపించాలి. పైనుండే అధికారులు పైనుండే వాళ్ళు ఓకే చేస్తేనే అది మళ్ళీ మనకు వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఆ విధంగా దేవతలు కూడా వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చే అధికారం లేదు, వాళ్ళు భగవంతుని నిర్దేశంలోనే పనిచేస్తున్నారు. వాళ్ళు దేవతలు భగవంతునికి సమర్పిస్తారు, భగవంతుడు ఓకే చేస్తేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఏ విధంగా భగవంతుడు ఓకే చేస్తారు, వాళ్ళ వాళ్ళ కర్మానుసారం వాళ్ళ కర్మ శేషమే వాళ్ళకు అది వాళ్ళ ఇవ్వాల్సిన ఇస్తారు, లేదంటే ఇవ్వరు అన్నమాట. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు మెల్లగా దేవతారాధన నుంచి భగవంతుని ఆరాధనకు రావాలంటే వాళ్ళు చాలా జన్మలు పడుతుందన్నమాట. అది చాలా లేట్ ప్రాసెస్. వాళ్ళకు అవకాశం చాలా తక్కువ భగవద్ధామం వెళ్ళడానికి, భగవంతుని తెలుసుకోవడానికి. చాలా మిక్కిలి అరుదు భగవంతుని తెలుసుకునే వ్యక్తి మిక్కిలి అరుదన్నమాట. ఎన్నో జన్మల పిదప చివరి జన్మలో వాసుదేవుడే సర్వం అని తెలుసుకుంటాడు. అటువంటి మహాత్ముడు మిక్కిలి అరుదు అన్నమాట. కాబట్టి ఇది చాలా టైం పడుతుంది అనమాట. ఈ రజోగుణాలు తమో గుణాలు ఈ మన యొక్క భక్తి యోగం ఏం చేస్తుందంటే ఈ రజో తమో గుణాల నుంచి సత్వగుణం నుంచి వెంటనే మనం విశుద్ధ సత్వగుణానికి తీసుకొని వస్తుంది. ఒక ఫ్లైట్ పైకి ఎగరాలంటే రన్వే ఉంటుంది కదండి, రన్వే మీద కొద్ది దూరం వెళ్తుంది, తర్వాత ఫ్లైట్ పైకి ఎగురుతుంది. ఆ విధంగా ఈ భక్తి యోగం మనల్ని ఫ్లైట్ లాగా పైకి తీసుకెళ్తుంది అనమాట. ఈ సత్వగుణం అనేది రన్వే లాగా ఈ గుణాలకు అతీతంగా ఉంటుంది భక్తి యోగం. భగవంతుని చేసే సేవ అంతా గుణాలకు అతీతమైంది. ఇప్పుడు కింద మనకు ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. ట్రాఫిక్ లైట్స్ సిగ్నల్స్ పడితే రోడ్డు మీద వెళ్ళేవాడు ఆగాలి, కానీ విమానంలో వెళ్ళేవాడు కింద ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ పడిందని విమానం ఆగదు కదా. అదే విధంగా భక్తి యోగం అనేది విమాన ప్రయాణం లాంటిది. వాళ్ళకు అన్నీ అంత సుగమంగా ఉంటాయన్నమాట. సామాన్య ధర్మాలు వాళ్ళకు వర్తించవు. కింద సామాన్యంగా ఉండేవాడు అనుకుంటాడు వీడేంటి రెడ్ సిగ్నల్ పడింటే ఆగకుండా వెళ్తున్నాడు, కానీ అది విమానానికి వర్తించదు, కేవలం రోడ్డు మీద వెళ్ళే వారికి. అదే విధంగా భక్తులకి మామూలుగా ఉండే జనాలకు అన్నిటికీ కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు అంటే ఇతర జీవుల గుండా వాళ్ళు లాభం పొందుతున్నారు కాబట్టి భూత సేవ చేయాలి, దేవతారాధన చేయాలి, పితృదేవతల నుంచి లాభం పొందింటారు కాబట్టి వాళ్ళకు ఆరాధన చేయాలి. ఈ విధంగా పంచయజ్ఞాలు ఉంటాయి, అవి వాళ్ళు నిర్వర్తించాలి. కానీ భక్తులకు ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ గా మూలాన్ని పూజిస్తున్నారు. దేవాదేవుని పూజించడం వల్ల అన్ని చేసినట్టే, ఇతర జీవుల్ని సంతృప్తి పరిచినట్టే, పితృదేవతలను సంతృప్తి పరిచినట్లే, అన్ని యజ్ఞాలు కూడా వాళ్ళు పూర్తి చేసినట్టే. కింద వెళ్ళే వాళ్ళకు ట్రాఫిక్ సిగ్నల్స్, పైన వెళ్ళే విమానానికి కింద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయాలి. అలాగే భక్తి యోగం అనేది ఉన్నతమైంది, ఈ సామాన్యమైన వాటికన్నిటిని అధిగమించింది అనమాట. సామాన్యమైన పంచయజ్ఞాలు ఇవన్నీ అవసరం లేదు భక్తులకు. అన్ని పూర్తి చేసినట్లు, అవసరం లేదంటే వాళ్ళు చేసేసినట్లు. భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా నామయజ్ఞం చేయడం ద్వారా పవిత్రమైన జపనామ యజ్ఞాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నారు. ఆ విధంగా పవిత్రమైన నామజప యజ్ఞం చేసే వాళ్ళకు అన్ని యజ్ఞాలు అన్ని పూజలు అన్ని పూర్తి చేసినట్టే, అందరినీ సంతృప్తి పరిచినట్లే. వాళ్ళు మూలానికి పూజిస్తున్నారు. చెట్టు మూలానికి నీరు అందించడం ద్వారా చెట్టును అంతటినీ సంతృప్తి పరుస్తారు. కడుపుకు ఆహారం అందించడం ద్వారా మాత్రమే అన్ని అవయవాలు సంతృప్తి చెందుతాయి. అవే తినాలనుకుంటే ఏవి తినలేవు అనమాట. ఆ విధంగా మనమే అనుభవించాలనుకుంటే మనం వేటిని అనుభవించలేము, కష్టాలే అనుభవించేది. కాబట్టి కడుపుకు అందరూ సహకారం చేసి కళ్ళు చూస్తాయి, కాళ్ళు వెళ్తాయి, చేతులు తీసుకుంటాయి, నోటికి అందిస్తాయి, నోరు నములుతుంది, తిని కడుపుకు అందిస్తుంది, అంటే నమిలి కడుపుకు అందిస్తుంది. ఈ విధంగా కడుపుకు ఆహారం అందిస్తేనే కళ్ళు శక్తి పొందుతాయి,
చెవులు సంతృప్తి చెందుతాయి, చేతులు సంతృప్తి చెందుతాయి, కాళ్ళకు వస్తుంది. ఒకసారి ఇవన్నీ స్ట్రైక్ చేస్తాయంట. మనం అందరము ఈ కడుపుకి ఎందుకు ఆహారం పెట్టాలి, మనం ఏం పెట్టకూడదు, సైలెంట్గా ఉన్నాము. అప్పుడు ఇవేవి సహకారం ఇవ్వవు, కడుపుకు ఆహారం అందివ్వవు. అప్పుడు కడుపుకు ఆహారం లేకపోతే శక్తి రాదు, ఇవన్నీ క్షీణించిపోతాయి. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఈ శరీరం నిలబడాలి, మనం శక్తిని పొందాలంటే మనం కంపల్సరీ కడుపుకే ఆహారం అందించాలి. ఆ విధంగా కడుపుకు ఆహారం అందిస్తేనే మనకు శక్తి వస్తుంది. మనమే తిన్నామనుకుంటే మనము తినలేము అని అవి అర్థం చేసుకుంటారు. ఆ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు తమ ఇంద్రియ ప్రీతి, ఇతరుల ఇంద్రియ ప్రీతి చేయడం ద్వారా మనము సంతోషం పొందము, ఆనందం పొందము. భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా మాత్రమే మనం సకల దేవతలను, సకల జీవులను, సమస్తాన్ని సంతృప్తి పరచాము, మనము సంతృప్తి చెందుతాము అనేది తెలుసుకుంటారు అన్నమాట. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది మనకు. ఇక్కడ రియాలిటీగా అలంకరించుకుంటే కదండి అద్దంలో ప్రతిబింబం కూడా అందంగా అలంకరించబడినట్లు కనిపిస్తుంది. మనం ఆ ప్రతిబింబాన్ని అలంకరింపజేయలేము. ఏ విధంగా అయితే రియాలిటీని అలంకరించుకుంటారు ఈ శరీరాన్ని ఇక్కడ, అప్పుడు అద్దంలో ప్రతిబింబం కూడా అక్కడ చక్కగా అలంకరింపబడి కనిపిస్తుంది. అదే విధంగా మూలం రియాలిటీ భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా ఆయన అంశాలైన ప్రతిబింబాలైన మనమందరం కూడా సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఈ విధంగా భగవంతుడు దేవతారాధన అవసరం లేదు అంటే నన్ను పూజిస్తే దేవతను పూజించినట్లే, పరోక్షంగా నన్ను పూజించినట్లే. అంటే దేవతను పూజించడం అంటే వాళ్ళు కూడా నన్ను ఆశ్రయిస్తారు, నా వల్లనే వాళ్ళు అన్ని మీకు లాభాలు ఇస్తున్నారు, వరాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి తెలివైన వారు మూలాన్ని ఆశ్రయిస్తారు, మూలాన్ని సంతృప్తి పరుస్తారు. అప్పుడు సమస్తాన్ని ఈజీగా సంతృప్తి పరిచిన వాళ్ళు అవుతారు. ఈ 7వ అధ్యాయం ఒక పునఃసమీక్ష తీసుకున్నాము. ఇది చివరి శ్లోకం 6వ అధ్యాయం 47వ శ్లోకంలో ఎవరు ఉత్తమమైన వారు అని ధ్యాన యోగ, భక్తి యోగ అని వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉత్తమమైన అనేది కృష్ణుడు తన ప్రాధాన్యత పేర్కొన్నారు. ఏమి యోగులందరిలోకి సర్వదా నన్ను స్మరించుతూ నా దివ్యమైన ప్రేమయుక్త సేవలో ఉన్న యోగులందరికంటే అత్యంత అత్యున్నతుడు, అతడే నాకు చాలా ప్రియమైన వారు, అతను నాతో చాలా సన్నిహితంగా కూడి ఉన్నట్టు వాడు అని చెప్తున్నారు అన్నమాట. 7వ అధ్యాయము 1వ శ్లోకము నన్నెట్లు సమగ్రంగా నిలవగలవో ఇప్పుడు చెప్తాను వినుము అని చెప్తున్నారు. 3వ శ్లోకం వేలాది మనస్సుల్లో ఏ ఒక్కరో మాత్రమే సంపూర్ణ సిద్ధికి సాధించుటకు యత్నించుదురు. ఇది చాలా దుర్లభమైన అవకాశం అండి మనకు, ఇంత దివ్య జ్ఞానం తెలియడం, వాసుదేవుడే సర్వం అని తెలుసుకోవడం. ఈ 7వ శ్లోకంలో ముత్యాలు అన్ని దారంపై ఆధారపడి ఉన్నట్టు సమస్తం నా పైనే ఆధారపడి ఉంది, నా వల్లనే అన్ని నడుస్తున్నాయి అని భగవంతుడు తెలియజేస్తున్నారు. ఇంకా 7వ అధ్యాయం 15వ శ్లోకంలో 4 రకాలైన వారు దుర్మార్గులు, మూఢులు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వారు, నరాధములు, ఇంకా వాళ్ళు నాస్తికులు, వీళ్ళెవరు నన్ను శరణు పొందజాలరు అని చెప్తున్నారు. మళ్ళీ 16వ శ్లోకంలో ఎవరైతే పుణ్యవంతులో, సుకృతవంతులో, 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయని ఆరంభిస్తారు. ఎవరు? ఆర్తి, కష్టంలో ఉన్నవాడు, అర్థార్థి, ధనం కోరువారు, జిజ్ఞాసు, తెలుసుకోవాలనుకునేవారు, జ్ఞాని, పరతత్వం గురించి అన్వేషించేవారు. 7వ అధ్యాయం 19వ శ్లోకము అట్టి మహాత్ముడు ఎవరు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే సర్వమని, సర్వకారణాలకు కారణాలు వాసుదేవుడే అని తెలుసుకునే మహాత్ముడు మిక్కిలి అరుదు అని మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ శ్రీమద్ భాగవతం నుంచి ప్రభుపాద ఇచ్చినది, one can be free from all sinful reactions after reaching a place of pilgrimage, but one can have the same benefit at home or at any place simply by chanting the holy name of the Lord. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. అనేక తీర్థయాత్రలు, పవిత్ర స్థలాలకు వెళ్ళి వాళ్ళ యొక్క తమ పాప ఫలితాలన్నీ తొలగించుకోవడానికి ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం ఎన్నో చేస్తుంటారు. అవన్నీ కూడా కేవలం అదే ఫలితాన్ని పొందుతారు కేవలం ఇంట్లో కూర్చొని
ఒకే ప్లేస్ లో ఎక్కడికి తిరగకుండా, అంటే తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళాలి భక్తిలోగా మనం ముందుకు వెళ్ళడానికి ఆచార్యుల ద్వారా వినాలి. అక్కడికి వెళ్ళి కేవలం వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పాపకార్యాలు చేయడం కాదు. మనం మళ్ళీ ఈ పాపం చేయకుండా ఎలా బయటపడాలి, ఎలా మనం మన జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలని అక్కడ ఆచార్యుల నుంచి వినాలన్నమాట. కాబట్టి ఆ విన్నది ఆచరించాలి. ఆ విధంగా మనం ఇంట్లో ఉండే హరినామ సంకీర్తనం చేయడం ద్వారా ఎలాగైతే తీర్థయాత్రలన్నీ చేసి పొందిన ఫలితం పొందుతారో అలాంటి ఫలితం ఇంట్లో కూర్చొని కూడా హరే కృష్ణ మంత్రం మహామంత్రం జపించడం ద్వారా పొందుతారు. ఇది భాగవతంలో చెప్పింది. భగవంతుని నామాల యొక్క దివ్యమైన శక్తి అనంతం, అంతకంటే ఎక్కువ అన్నమాట. ఇక్కడ దివ్యమైన కృష్ణ ప్రేమనిస్తుంది, గోలోకానికి చేరుస్తుంది, శాశ్వతంగా ఆనందంగా ఉంచుతుంది. ఈ కోర్స్ చేసినందుకు మీకు అందరికి సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి. మీరందరూ దయచేసి ఈ కోర్సు సంపూర్ణంగా వినాలి. 18 రోజులు జనం తగ్గిపోయారు మాతాజీలందరికీ. మీరు దయచేసి ఒకరికొకరు ఫోన్ చేయండి, ఎవరెవరు రాలేదో వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి. నన్ను నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి. మీ దగ్గర భగవద్గీత యథాతథం గ్రంథం లేకుంటే మాకు తెలియజేయండి, మేము మీకు పంపిస్తాము. ఎవరైనా వాట్సాప్లో నన్ను సంప్రదించవచ్చు. మీరు శ్రీమద్ భాగవతం గ్రంథం ప్రతి ఒక్కరూ చదవాల్సినదండి. ఈ సమస్త అశుభాలన్నీ తొలగించుకోవాలంటే, మనం సమస్త శుభాలు పొందాలంటే భగవంతుని సంపూర్ణంగా ఆశ్రయించాలి. భగవంతుని యొక్క దివ్యలీలలో శ్రవణం కీర్తనం చేయాలి. ఇది 12 స్కందాలు ఉంటాయండి, 18 పుస్తకాలు ఉంటాయి. ఈ అన్ని భాషల్లో ఉన్నాయి. మీకు ఇంగ్లీష్లో కావాలన్నా తెలుగులో కావాలన్నా అవైలబిలిటీ ఉంది. మీకు ఎవరికైనా భాగవతం సెట్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు పంపిస్తాము. మీరు ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. అంటే స్కూళ్ళల్లో లైబ్రరీలలో అందుకు పెట్టచ్చు, వాళ్ళు కాలేజీలలో అందుకు చదువుకోవడానికి, లేదా లైబ్రరీస్కి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా చదువుకోవడానికి టెంపుల్లో ఇవ్వచ్చు. ఒక టెంపుల్లో పెడితే అందరూ అక్కడ చదువుకుంటారంటే అలా మీరు ఏదైనా డొనేషన్ కూడా ఇవ్వచ్చండి. హరే కృష్ణ. ఇది ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి యొక్క అడ్రస్. మీరు ఎవరైనా ఇస్కాన్ ప్రొద్దుటూరు సందర్శించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏ విధంగా మేము సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము. దర్శనం, భోజన ప్రసాదము అన్నీ మీకు ఆచార్యులతో మాట్లాడి మీరు ఇంకా భక్తియుక్త సేవలో పురోగతి పొందడానికి అన్నిటికీ భక్తుల సాంగత్యం ముఖ్యమైనది. తప్పకుండా మీరు ఇస్కాన్ మందిరాన్ని సందర్శించండి. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, మీ అభిప్రాయాలైనా చెప్పండి. హరే కృష్ణ. మాట్లాడండి మాతాజీ, మైక్ ఆన్ చేసుకొని. ఏమి సందేహాలు లేవు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగున్నది మాతాజీ, నీ క్లాస్ బాగా వింటున్నాము. అంటే మీరు జపమాలు తీసుకొని జపం చేయండి మాతాజీ, మంచిది. నేను రోజు చేస్తున్నా మాతాజీ. నీకు పెట్టమంటే పెడతాను ఇట్లా క్లాస్, చెప్పమంటే చెప్తా క్లాసులో అయినా. పర్లేదు మాతాజీ. రోజు ఎంతసేపు చేస్తున్నారు మాతాజీ జపం మీరు? హరే కృష్ణ మహామంత్రమేనా? అదే అదే అక్కడే మంత్రమే, అక్కడి నుంచే మాల తెచ్చుకునేస్తా మాతాజీ. ఫస్ట్ పంచతత్వ మంత్రం చెప్తున్నారా? జయ శ్రీ కృష్ణ చైతన్య చేసి చెప్తా మాత. పుస్తకాలు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చుకొని రాస్తా మాతాజీ. అక్కడి నుంచి తీసుకొచ్చుకునే మాతాజీ. ఇది పుస్తకాలు నాకు రాసేది కూడా రాదు మాత, చిన్నగా చదువుకున్నంత చిన్న చదువు 3వ తరగతి అట్లా. ఈ పుస్తకాలు తీసుకొని అక్కడ తెచ్చుకొని రాసేది నేర్చుకున్నాను. ఇప్పుడు జపం కూడా చేస్తున్నా మాతాజీ. రోజు 15, 16 అట్లా ఎట్లా వీలైతే నేను ఏం చేస్తున్నా. హరి హరి బోల్, హరి బోల్. బాగా చేస్తాను మాతాజీ. నీకు రోజు చెప్తానులే మాతాజీ ఏమి చేసేది. ఖాళీ సమయాల్లో పని చేసుకుంటూ నడుస్తూ అయినా పలుకుతూ ఉండొచ్చు మాతాజీ. అట్లా మనం ఎన్నిక చేసుకునే దానికి కుదరదు కదా మాతాజీ. ఎన్నిక చేసుకునేదానికి వరకు మామూలుగా చేసుకోవచ్చు, అంతవరకు మామూలుగా చేసుకోవచ్చు. మామూలుగా పలుకుతూ ఉండాలి అన్నమాట. వెళ్తూ ఉంటాము, భగవంతుని స్మరించుకుంటూ వెళ్తాం. మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మనము భగవంతుని స్మరణ చేసుకుంటూ శరీరం వదిలిపెట్టే స్థితికి మనము సాధన అట్లా ఆ విధంగా చేయాలన్నమాట. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఉంటే మరణ ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నా దగ్గరికి వస్తారని శ్లోకంలో ఉంది. అంటే ఎం వాపి స్మరణ భావం త్యజతంతి కలేవరం వస్తుంది కదా. ఏ భావంతో స్మరిస్తారో వాళ్ళు ఆ భావాన్ని పొందుతారు,
వాళ్ళు మొదలుపెట్టేప్పుడు స్మరించుకునే భావాన్ని బట్టించే వాళ్ళకి నెక్స్ట్ జన్మ వస్తుంది. కాబట్టి మన మరణ సమయంలో భగవంతుని స్మరించుకునేటట్లు భగవన్ నామం జపించేటట్లు మనం చేయాలి. కాబట్టి క్షణం మనం వీలైనంతగా భగవంతుని స్మరించుకుంటూ భగవంతుని లీలలు కానీ భగవంతుని నామం కానీ జపించుకుంటూ ఉండడం వల్ల మనం అంటే ఇప్పుడు మనకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, యాక్సిడెంట్ కానీ సంథింగ్ ఏదైనా చేతికి కోసుకోవడం కానీ, తుమ్మినా కూర్చున్నా లేచినా ఎప్పుడు మనం భగవన్ నామ స్మరణ చేయడం వల్ల మరణ సమయంలో కూడా మనకు ఆటోమేటిక్ గా భగవన్ నామ స్మరణ వస్తుంది. లేకపోతే చాలా మంది భయపడి యమదూతను దర్శనం చేసుకొని మలమూత్రాలు వదిలిపెట్టి చాలా చాలా జరిగినాయండి. కాబట్టి మనకు అప్పుడు అభయం వస్తుంది, భయం ఉండదు. భయానికే భయం పుట్టించేవాడు భగవంతుడు. భయమే ఉంటుందంట భగవంతుని చూసి. అలాంటి అభయ చరణాలను మనం ఆశ్రయిస్తే భగవంతుని మన భయం తిరిగిపోతుంది, మరణ భయం పోతుంది. ఎందుకంటే మనకు నెక్స్ట్ గమ్యం ఏంటో తెలుసు. ఈ శరీరం పెట్టిన తర్వాత మనం భగవద్ధామం వెళ్తాము, మనకు శాశ్వతమైన శరీరం వస్తుంది, మనం శాశ్వతంగా భగవత్ సేవలో ఉంటాము అని. ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఊరికి వెళ్ళాలంటే ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. చూసారా మీరు? ఉంటారు మాతాజీ. ఆ విధంగా భక్తులు ఏ విధంగా ఉంటారు, ఎప్పుడెప్పుడు మనం భగవంతుని ధామం వెళ్తామా, భగవంతునితో ఆడుకుంటామా అని వాళ్ళు చాలా ఉత్సాహంగా అంటారు. ఈ శరీరం వదిలిపెట్టడానికి వాళ్ళు భయపడరు అనమాట. ఆ విధంగా హ్యాపీగా మనం వైకుంఠానికి వెళ్తున్నాం, ధామానికి వెళ్తున్నాం, భగవత్ సాంగత్యానికి వెళ్తున్నాం అని హ్యాపీగా శరీరం వదిలిపెడతారు. భయం అభక్తులకు 40,000 తేళ్లు. ఎవరికైనా తేలు కుట్టిన అనుభవం ఉందా? నాకైతే ఉంది. ఒక్క తేలు కుడితేనే మనకు ఎంత బాధ ఉంటది. కానీ మనిషి మరణించేటప్పుడు అతని బాధ 40,000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అటువంటి బాధ ఉంటదంట. ఎవరికి? అభక్తులకి. వాళ్ళకి యమదూతల దర్శనం కావడం భయపడి, వాళ్ళని చూసి భయపడి మలమూత్రాలు వదిలేసి శరీరం వదిలి పెడతారు. వాళ్ళ భయం ఉంటది. కానీ భక్తులు చాలా సుసుఖంగా శరీరాన్ని ఎలా వదిలిపెడతారంటే, పృథు మహారాజు దేవత వచ్చి చేతులు కట్టుకొని ఆయన ముంగిట తల వాల్చింటే ఆమె మీద కాలు పెట్టి ఆమె కాదని ఆమె మీద మృత్యు మీద కాలు పెట్టి వైకుంఠం పుష్పక విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తారు అన్నమాట. అలా వస్తుందండి భక్తులకి. అలా అంటే ఆ సుకృతి వస్తుంది. మీరు అజామిలుని కథ వినింటారు భాగవతంలో. అజామిలుడు చిన్నప్పుడు వినలే మాతాజీ, మాకు అంత చదువు రాదు మాతాజీ. అజామిలుడు అంటే భక్తుల సాంగత్యంలో వస్తే మీకు అన్ని తెలుస్తాయి మాతాజీ. టెంపుల్ కి వస్తుందండి. రేపు ఆదివారం వస్తాం మాతాజీ, నీతో కూడా కలిసి మాట్లాడతాం మాతాజీ. అజామిలుడు చిన్నప్పుడు మంచిగా వాళ్ళ తండ్రి చెప్పినట్టు వైష్ణవ సదాచారంలో భగవంతుని బాగా పూజించుంటారండి చిన్న వయసులో. అతని చిన్న వయసులో అతను పూలు తేవడానికి బయటికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తప్పుడు పని చేసే వ్యక్తి ఒక వేశ్యతో కలియడం చూస్తాడనమాట. కానీ అతని మనసు వికృతం చెంది అతను పతనం అవుతాడు. అతను అన్ని చేసి ఒక వేశ్య వెంబడి వెళ్ళిపోయి పాప కార్యాలన్నీ చేస్తాడు ఆమె కోసం. దొంగతనాలు చేయడము, ఆమెను పోషించడం కోసము చాలా ఘోరమైన పనులు చేసి చాలా మూట కట్టుకొని అతని యొక్క 80 సంవత్సరాల వయసులో అతను ఒక బిడ్డకు జన్మనిస్తాడు. చూడండి అతను ఎంత హీన స్థితిలో ఉన్నాడు. అంత ముసలి వయసులో కూడా అతను కామవాంఛలో ఒక బిడ్డకు జన్మనిస్తాడు. అతని పేరు భగవంతుడు అతనికి హృదయంలో ఒక సూచన ఇస్తాడు పరమాత్మ. ఎందుకు? ఫస్ట్ కొంచెం భక్తి చేశాడు కదా చిన్నప్పుడు భక్తి. ఆ సుకృతి వల్ల భగవంతుడు అతని ఆ బిడకు నారాయణ నామం పెట్టుకునే బుద్ధిని ఇస్తాడన్నమాట. విన్నా మాతాజీ, ఇప్పుడు వస్తుంది నారాయణ. ఆ విధంగా అతను ఆ బిడ్డను ప్రేమతో నారాయణ తిందురా, నారాయణ తాగుదురా, నారాయణ ఇలారానైనా, నారాయణ కింద పడతావునైనా, నారాయణ పాల్లాగు, నారాయణ పడుకుందురా, నారాయణ లేనైనా, ఈ విధంగా నిరంతరం నారాయణ నామస్మరణ చేసి 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 అపరాధరహితంగా, అంటే ఏ కోరికలతో చేయడం లేదు అతను, కేవలం బిడ్డ మీద ప్రేమతో పిలుస్తున్నాడు. కానీ స్వచ్ఛంగా పిలుస్తున్నాడు. ఏ కోరికలతో గాని ఏ విధమైన ఆలోచన అతనికి కామం ఏమీ లేదనమాట హృదయంలో. అతను స్వచ్ఛంగా ఎంతో శ్రద్ధగా తన బిడ్డను పిలుస్తున్నాడు ప్రేమతో. ఆ విధంగా అతనికి తెలియకుండానే అతని సమస్త పాప రాశి అంతా కాలిపోయి బూడిద కూడా లేకుండా అతని మొత్తం పరిశుద్ధుడైపోతాడు. అతను నారాయణ నారాయణ అని పిలవడం వల్ల అతని సమస్త పాపరాశి అంతా శూన్యం అయిపోతుంది.
అతని మరణ సమయం ఆసన్నం అవుతుంది. యమదూతలు ఆయన కోసం వస్తానే వాళ్ళని చూసి భయపడి తన కుమారుడు అక్కడ ఆడుకుంటూ ఉంటే ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే, చనిపోవాల్సి వస్తుంది అనే బాధతో భయంతో నారాయణ నారాయణ అని పిలుస్తారు. ఎప్పుడైతే ఆయన మరణ సమయంలో నారాయణ నారాయణ అని పిలవగానే వెంటనే విష్ణుదూతల ప్రత్యక్షమయ్యి అక్కడ వాదం జరుగుతుంది. ఈయన మాకు చెందినవాడు అని యమదూతలు, లేదు మాకు చెందినవాడని విష్ణుదూతలు. అప్పుడు విష్ణుదూతలు ఈయన ఎంత పాపి, ఈయన నరకానికి వెళ్ళాలి, ఈయన మాకు సంబంధించిన వారు అని యమదూతలు అంటారు. అప్పుడు విష్ణుదూతలు అంటారు, మీ యజమాని ధర్మరాజు మీకు తెలియజేయలేదా? ఎవరైతే మరణ సమయంలో హరినామ స్మరణ చేస్తారో వాళ్ళ సమస్త పాపరాశి దగ్ధం అయిపోతుంది. వారు వైకుంఠానికి చెందిన వారు, వారు మాకు సంబంధించిన వారు, మేము వారిని వైకుంఠానికి తీసుకెళ్తాము, మీకు సంబంధించిన వారు కాదు, వెళ్ళి మీ యజమానిని అడగండి, మీ అధిపతిని, మీ నాయకుడిని అడగండి అని వాళ్ళు పంపిస్తారు అన్నమాట. అప్పుడు వాళ్ళు యమదూతలు తిరిగి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, స్వామి మీరే గొప్పవారు అనుకున్నాము, వాళ్ళెవరు గొప్ప పురుషులు ప్రత్యక్షమయ్యారు, వాళ్ళు మమ్మల్ని అడ్డగించారు, మేము తీసుకురావాల్సిన పాపిని మాతో తీసుకురాకుండా అడ్డగించారు, వాళ్ళు వైకుంఠానికి తీసుకెళ్తామంటున్నారు, దివ్య పురుషులు ఎవరు వాళ్ళు, ఏమిటి మీకంటే పైన గొప్పవారు ఎవరున్నారు అని అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్తారు, నాయనలారా మీకు ఈ విషయం తెలియదా, నారాయణ నామస్మరణ నామస్మరణ ఎవరు చేస్తారో వారి దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఎలాగైతే ఎండుటాకులు సుడిగాలి వస్తే ఆ సందు లేకుండా, ఆ చుట్టుపక్కల లేకుండా అవి ఆ సుడిగాలికి దూరంగా ఎక్కడో వెళ్ళి పడిపోతాయి కదా, ఆ విధంగా మీరు ఎక్కడైతే హరినామ స్మరణ జరుగుతుందో వారి దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఎండుటాకులు సుడిగాలికి వచ్చినట్లు పక్కకు వచ్చేయాలి, దూరంగా వచ్చి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు. వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు వైకుంఠానికి సంబంధించిన వాళ్ళు. విష్ణుమూర్తి దేవాదేవుడు, మా అందరికి అధిపతి, మేము ఆయన నిర్దేశంలో సేవలు చేస్తున్నాము, ఆయన సేవకులే వాళ్ళు విష్ణుదూతలు. కాబట్టి ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతుందో అటువైపు మీరు వెళ్ళనేకూడదు, ఆ భక్తులు మీరు తాకనేకూడదు అని యమధర్మరాజు వాళ్ళకు ఆజ్ఞాపిస్తారన్నమాట. కాబట్టి మనం భక్తుల నిర్దేశంలో మనం హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే యమదూతల దర్శనం వాళ్ళకి కలగదండి. వాళ్ళ ధామము, వాళ్ళ గమ్యము భగవద్ధామమే అవుతుందన్నమాట. స్వయం విష్ణుదూతలు వచ్చి అజాముని పుష్పక విమానంలో తీసుకొని వెళ్తారు. ఆయన మళ్ళీ హరిద్వార్లో హరే కృష్ణ మహామంత్రం చేసి తర్వాత ఆయన వైకుంఠం వెళ్తారు అన్నమాట. ఆ విధంగా భక్తులు భగవన్ నామస్మరణ తెలిసి చేసినా తెలియక చేసినా సుకృతినిస్తుంది అనమాట. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరికి మనం చేయాలి, ఇతరులతో చేయించాలి. ఆ విధంగా మనం శాశ్వతంగా భగవద్ధామానికి చేరుకుంటాం, శాశ్వతంగా ఆనందంగా ఉంటాం అన్నమాట. మనం భగవంతునికి ప్రియమైన వాళ్ళు అవుతాం ఇతరులకు బోధించడం ద్వారా, ఇతరులకు తెలియజేయడం ద్వారా ఈ దివ్య జ్ఞానాన్ని. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లాస్ ముగిస్తాము ఈరోజు. హరే కృష్ణ మహామంత్రం జపిద్దామా అండి అందరూ కలిసి? జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర పంచతత్వ మంత్రం అండి. ప్రతి ఒక్కరు ముందు పంచతత్వ మంత్రం ప్రార్థన చేసి వాళ్ళ అనుగ్రహం ద్వారా మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా ఎట్టి అపరాధాలు లేకుండా జపం చేయడానికి వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు. ఆ విధంగా మనం ముందు వాళ్ళని ప్రార్థన చేసి జపం మొదలు పెట్టాలి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలండి. అందరూ ఎదురు చూస్తుంటారు, 3కే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు క్లాస్ ఏం చేస్తున్నాను, రేపు ఏమైనా మీకు ఏదైనా పర్సనల్ గా కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. హరే కృష్ణ. వాట్సాప్ కాల్